నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఖమ్మం జిల్లా వెలుగుమట్లకు సంబంధించినటువంటి ఇష్యూలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. ఏదైతే పేదలు అక్కడ ఇళ్ల నిర్మాణం చేసుకొని బ్రతుకుతా ఉన్నారో, ఖమ్మం కలెక్టరేట్ దగ్గరలో ఉన్నటువంటి ఆ భూమిపైన కొంతమంది అక్రమార్కుల కన్నుబడి ఆ భూములను అమ్మకాలకు పెట్టి విపరీతమైన దందాలతోటి ఆ మొత్తం వ్యవస్థను చెరబట్టినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టు ఆర్డర్ను బూచిగా చూపిస్తూ ఆ ఇళ్లను నేలమట్టం చేసింది. ఇదే నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖమ్మం వెలమట్ల గ్రామానికి వెళ్ళి ఆ పరిస్థితిని చూసి అక్కడ ఉన్నటువంటి బాధితులతో మాట్లాడి ఎట్టి పరిస్థితిలో అక్కడ ఆ క్షణానికి నేను హామీ ఇచ్చిన, నేను ఇక్కడ ఎమ్మెల్సీగా చెప్తా ఉన్నా, ఈ భూమిలో ఒక్క గజం భూమి కూడా పోనివ్వను, ఈ భూమి ఖచ్చితంగా ఇక్కడి పేదలకే దక్కేలాగా నేను చేస్తా, ఇందులోంచి ఎట్టి పరిస్థితిలో భూమి పోనివ్వనని చెప్పి ఆ రోజు ప్రజలందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఆ మాట మీ అందరు కూడా చూసే ఉంటారు ఆడికి పోయినటువంటి కార్యక్రమాన్ని. ఆ వెలుగుమట్లకు సంబంధించినటువంటి ఘటనలో దోషులు ఎంతమంది ఉన్నా శిక్షించాల్సిందే అని చెప్పి మనం డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడికి వెళ్ళినాం, బాధితులను పరామర్శించి వాళ్ళకు అండగా నిలబడి ధైర్యం చెప్పే కార్యక్రమం చేసినాం. చూడండి, ఇక మరి ఈ మార్చుకుంటే తప్పేందన్నా మునగానే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి అత్యంత మారుస్తారని ఇల్లు కూడా కొడతా ఉన్నాడు. అక్కడ ఎందుకు ఇట్లా అయింది? ఇదిగో లైవ్ కవరేజ్ మంచి ఒరిజినల్ ఫీడ్ ఉంటుంది కదా ఒకటి. ఖమ్మంలో జరిగినటువంటి ఈ ఉద్యమాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చాలా సీరియస్గా తీసుకొని ప్రజల తరఫున పోరాటం చేయడానికి అక్కడ అంబేద్కర్ భవనము, నిర్వాసితులు ఉంటున్నటువంటి తాత్కాలిక ఏరియాల్లోకి పోయి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ కన్నీటి గాథలు తెలుసుకొని ఆ భూమిని ఎట్టి పరిస్థితిలో పోనీయమని చెప్పి ప్రజలందరికీ హామీ ఇచ్చి ఇలా ప్రభుత్వానికి వెంటనే కలెక్టర్ దగ్గరికి పోయి కలెక్టరేట్కి పోయి కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇందులో ఉన్నటువంటి ముఠా సభ్యులను వెంటనే అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెట్టి అసలైన పేదలు ఎవరైతే ఉన్నారో ఆ పేదలకు అక్కడే నిర్వాసితులకు అక్కడే అదే భూదాన్ భూముల్లో పట్టాలు దక్కేలాగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, ఇల్లు నిర్మించేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నేను ఇదే అంశం పైన మంత్రుల తోటి మాట్లాడడం జరిగింది. మంత్రులతో మాట్లాడి రిక్వెస్ట్ చేసిన అన్నవాళ్ళు పేదవాళ్ళు వాళ్ళకి అక్కడే దక్కాలనేటువంటి విషయాన్ని క్లియర్ గా చెప్పడం జరిగింది. చెప్పినటువంటి సందర్భంలో వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి అక్కడే ఇక్కడ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నాం మల్లన్న గారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడే ఏర్పాటు ఎకరాల భూముల్ని భూదాన్ భూముల్ని రాజకీయ నాయకులందరూ కలిసి కబ్జా పెట్టిరు. మరి పేదోడు ఇంత గూడు కోసం ఈ ఖమ్మంలో ఆ భూదాన్ భూముల్లో గూడేసుకుంటే వీళ్ళ కళ్ళు మండినయా? నేను వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా మీ అందరు గెలిచినటువంటి బిడ్డగా చెప్తా ఉన్నా, ఈ భూమిని ఎట్టి పరిస్థితిలో పోనివ్వను, ఈ భూమి పేదవాళ్ళకే దక్కాలి, ఈ భూమి ఈ పేదవాళ్ళ కన్నీటి గోసల మీద నువ్వు అక్కడ ఏమీ నిర్మించలేవు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. చూసుకుంటాం, మేము కూడా కడుపు మాడినటువంటి బిడ్డల పక్షాన నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ యుద్ధంలో మేమా మీరా తేలిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యుద్ధంలో అంతిమంగా గెలిచేది మేమే, పేదవాళ్ళమే గెలుస్తాం. అవసరమైతే ఈ 62 ఎకరాలు వదిలితే వదలండి, లేదంటే పక్కనున్న ఈ భూమిని వదిలితే వదలండి, లేకపోతే పక్కనున్న కలెక్టరేట్ ను కూడా కబ్జా పెడతామని చెప్పినా
సో ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం మిగతా ప్రజా సంఘాలు మిగతా సంఘాల అందరి కబ్జా పెట్టుకుంటాం. ఒత్తిడి మేరకు ఇలా తలొచ్చింది. కోడి పిల్లని అడగమ్ముతాడు, కోడి పిల్లని అడగమ్ముతాడు. ఇవన్నీ చెప్పిండు. ఆయన కట్టియలే. ఆయన కట్టియకపోగా మనం కట్టుకున్నటువంటి జాగాలో బుల్డోజర్ను పంపించిండు గతంలో. ఇక ఈయన ఆ దరిద్రం అట్లుందని చెప్పి ఈ దరిద్రాన్ని తెచ్చుకున్నాం, ఈ కాంగ్రెస్ దరిద్రాన్ని, రేవంత్ రెడ్డిని. ఈయన తెచ్చుకుంటే ఈయన ఏం చెప్పిండో తెలుసా? ఈయన ఏం చెప్పిండంటే, ముఖ్యమంత్రి కాకముందుకు ఏమన్నాడు అనుకున్నావు రేవంత్ రెడ్డి గారు? పేదవాడు కబ్జా పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే తప్ప, దాన్ని రెగ్యులరైజ్ చేయొచ్చు కదా అని చెప్పిండు. పేదవాడు ఇల్లు కట్టుకుంటే తప్ప, దాన్ని రెగ్యులరైజ్ చేస్తే తప్పేముంది? చట్టాలు ఉన్నాయి కదా, మార్చుకోవచ్చు కదా. జీవో నెంబర్ 58, 59 ఉన్నాయి కదా, మార్చుకుంటే తప్పేందని అన్నాడు. మరి ఈ మార్చుకుంటే తప్పేందన్న మొనగాడే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి అట్లా మారుస్తారని ఇల్లు కూడా కొడతా ఉన్నాడు. ఇగో పట్టాలు ఇవ్వాలి కదా, ఉన్నారు కదా, పేదోళ్ళు ఏదో ఒకటి చేయాలి కదా. డెఫినెట్ గా సందర్భం వచ్చినప్పుడు భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఏదైనా ఎందుకంటే డెఫినెట్ గా పట్టాలు ఇస్తాం. ఇది కాదు, ఇంకొక బయట కూడా ఉంది రాధాకృష్ణతో మాట. అయితే ఇది ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిన మాట. ఇవన్నిటినీ ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోవడం జరిగింది. ఈ యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్పడం జరిగింది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు ఈ అంశం పట్ల మాట్లాడుతూనే ఉన్నాం ఎమ్మెల్సీగా. సో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి అసలైన పేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. మరి అసలైన పేదలు ఎవరు కాదు అనేది ప్రభుత్వం ఎట్లా నిర్ణయించింది? మరి 300 మందికి ఇస్తే మిగతా ప్రజలు ఎటుపోవాలి? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అందరికీ బేషరతుగా ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ బేషరతుగా ఇవ్వాలి. ఇవాళ 3 గంటలకు నేను కూడా ఖమ్మం కలెక్టరేట్కి వస్తా ఉన్నా. ఈ 3 గంటలకు ఎవరైతే ఇంకా అన్యాయానికి గురయ్యారో వాళ్ళ పక్షాన్ని నిలబడతాం. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో పేదలకు దక్కాల్సింది, దాన్ని కూడా ఖచ్చితంగా సమర్థవంతంగా అందేలాగా చూస్తాం. ప్రజలారా, ఒకటి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ పర్ఫెక్ట్ గా ఒకే నినాదంతో వచ్చింది. నీ భూములు పోనీయ అని చెప్పింది. మీ భూములు పోనీయం, ఎంతవరకైనా తెగిస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారం ఇవాళ పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి మేము హాజరవుతా ఉన్నాం. నేను కొద్దిసేపట్లో బయలుదేరుతా. అట్లాగే మధ్యలో కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పేదవానికి ఆపద వచ్చినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిఠారుగా నిలబడి వాళ్ళ పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇంకా ఇదే కాదు, సిరిసిల్లకు పోయినామన్నా, సిరిసిల్ల కాడ ఒక కిలోమీటర్ కాలువ తవ్వడం కోసం ఒక పెద్ద పోరాటం 12 గ్రామాల ప్రజలు చేస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పట్టించుకోకపోతే ఇదే అంశాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి వెంటనే మంత్రి గారు కూడా తక్షణమే పూర్తి చేయడం కోసం చర్యలు చేపడతా ఉండు. అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ కమిట్మెంట్. ఇవాళ సూర్యాపేటలో మా నాయకుడు వట్టే జానయ్య గారు, ఆ తర్వాత మీ అందరం కూడా కలిసి అక్కడి ఖమ్మంకి వస్తా ఉన్నాం. మా మిగతా నాయకత్వం అంతా. ప్రజలారా, కలెక్టరేట్ దగ్గర 3 గంటలకు కలుసుకుందాం. మీరు కొంచెం పేదవాళ్ళకు 100% అండగా ఉంటాం. తర్వాత వాళ్ళకు అంటే ఎవరైతే బాధితులు ఉంటారో బాధితులకు అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ భూములు ఇవ్వాల్సిందే, తర్వాత వాళ్ళకు ఇల్లు కూడా కట్టియాల్సిందే అని చెప్పేసి తీర్మానం క్లియర్గా డిమాండ్ చేసిండు. డిమాండ్ చేయడమే కాదు, ఒకవేళ నిజంగా అది ఇవ్వకపోతే మీ కలెక్టరేట్ని కబ్జా పెడతాం, తర్వాత అసెంబ్లీలు మొత్తం కూడా స్తంభింపజేస్తామనేటువంటి మాట చెప్పిండు. కాబట్టి మొత్తం మీద ప్రభుత్వం స్పందించింది. తర్వాత మంత్రులు కూడా స్పందించి అంటే ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు కాబట్టి మంత్రులు కూడా స్పందించి 100% ఎవరైతే నిజంగా అక్కడ వెలుగుమట్టలో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకు అండగా నిలుస్తాం, వాళ్ళకు ఇళ్ల పట్టాలు ఇస్తాం. తర్వాత దాంతోపాటు అక్కడ ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామనేటువంటి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వాళ్ళకి టోకెన్లు కూడా పంపిణీ చేసిండ్రు. ఇంకా కొంతమందికి రాలేదు, ఇంకా కొంతమందికి ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళ తరఫున కూడా పోరాటం చేస్తామని చెప్తా ఉన్నాడు తీర్మానం. కాబట్టి ఎక్కడైతే బాధితులు ఉంటారో బాధితుల పక్షాన్ని నిలబడితే 100% ప్రజల మద్దతు మనకు ఉంటుంది. చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఎందుకు చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎందుకు అట్లా ప్రజలందరూ కూడా ఇట్లా చేస్తా అంటే మీకు అండగా నిలుస్తున్నారు అంటే, ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే బాధపడతా ఉంటారో, ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే నష్టపోయి ఉంటారో ఆ నష్టపోయిన వాళ్ళ తరఫున, ఆ కష్టపడ్డ వాళ్ళ తరఫున, బాధితుల తరఫున మనం నిలబడ్డప్పుడు డెఫినెట్గా ప్రజలు మన వెంబడే ఉంటారు. కాబట్టి అది జరుగుతూ ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము
చేపడితే తర్వాత మొత్తం మీద ప్రభుత్వం ఒక సానుకూల నిర్ణయం తీసుకున్నది, ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇక మానవ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. అసలు యాక్చువల్గా ఇరాన్ పైన దాడి జరిగితే ఏమవుతుంది, మనకేమవుతుంది, ఇజ్రాయెల్ తర్వాత అమెరికా వాళ్ళు కొట్టుకుంటే మనకేమవుతుందని చెప్పేసి అనుకుంటే మన మీద పడ్డ దెబ్బ మనం రోజు చెప్పుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, పెట్రోల్ డీజిల్ పైన ముడి చమురు అక్కడ ఎగుమతుల పైన దెబ్బ పడుతుందని చెప్పేసి అనుకుంటే అదే కాదు, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పైన కూడా పడ్డది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు అంటే కమర్షియల్ సిలిండర్లు లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు చాలా రాష్ట్రాల్లో. అక్కడ ముంబైలో కానీ తర్వాత కర్ణాటకలో కానీ కర్ణాటకలోని బెంగళూరులో కానీ ఢిల్లీలో కానీ మరికొన్ని చోట్ల కనీసం ఇక్కడ ఏది కమర్షియల్ సిలిండర్ దొరికినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో అక్కడ కొన్ని హోటల్లే మూసేస్తున్నారు. అందుకని ఏం చెప్తున్నారంటే హోటల్ మూసేరో తర్వాత పక్కకు పెడితే అయితే ఇక్కడ హాస్టల్ ఉంటాయి కదా, హాస్టళ్లకు కానీ హాస్పిటల్లకు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ దెబ్బ పడొద్దు, తర్వాత కమర్షియల్ సిలిండర్లకు ఇట్లా ఆటంకం కలగదు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఏది ఏమైనప్పటికీ మన మీద పడుతుంది దెబ్బ. అది ఏది అక్కడ ఇరాన్ యుద్ధానికి సంబంధించి యుఏఈలోనే అతిపెద్ద రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. తర్వాత ఏదైతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంటుందో అక్కడ అంటే అరబ్ కంట్రీస్కి సంబంధించినటువంటి ఎమిరేట్స్ ఏతుందో ఆ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద రిఫైనరీ పైన బాంబేసింది ఇరాన్. దీంతో డ్రోన్ల దాడి చేసింది, ఆత్మాహుతి దాడి. దీంతో మొత్తం కూడా ఓకే అట్లా దాడి జరిగింది. దాంతో మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. దీంతో ఇంకా కూడా దెబ్బ పడతట్టుంది. ఏమైతుంది ఇక్కడ పెట్రోల్ డీజిల్కే కాకుండా తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన కూడా మనకు దెబ్బ కనిపిస్తుంది. అబుదాబిలోని రిఫైనరీపై సూసైడ్ డ్రోన్లతో అటాక్. ఇక అడ్నాక్ రువైస్ రిఫైనరీలో భారీగా మంటలు వచ్చినాయి. ముందు జాగ్రత్త చర్యగా ఉత్పత్తి నిలిపేసిన సంస్థ. ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదంట, కాకపోతే ఏంటంటే ఆస్తి నష్టం జరిగింది. టెహ్రాన్లో ఇజ్రాయెల్ అమెరికా దాడులు 40 మంది చనిపోయినరు. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను ఇరాన్ టార్గెట్ చేసుకుంటోంది. అయితే ఇందులో భాగంగా యుఏఈలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం అబుదాబిలోని అడ్నాక్ రువైజ్ పై మంగళవారం దాడి చేసింది. ఉదయం ఇరాన్ నుంచి దూసుకొచ్చినటువంటి ఆత్మాహుతి డ్రోన్లు రువైజ్ పారిశ్రామిక సముదాయంలోని ఒకే కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. డ్రోన్ దాడి జరిగిన వెంటనే సముదాయంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రాంతం నుంచి దట్టమైన నలుపు రంగు పొగ ఆకాశాన్ని కమ్మేసిన దృశ్యాలు ఈ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని, గాయాల పాలు కాలేదని అబుదాబి మీడియా ఆఫీస్ వెల్లడించింది. మంచిగా ఉన్నది కానీ మొత్తం మీద దెబ్బ పడతా ఉంది. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఏం జరగలేదు అంటున్నారు. ఎందుకంటే పైకి ఏదో దాని అంటారు కదా అట్లా చెప్తుంటారు, కానీ లోపల బాగా దెబ్బ పడతా ఉంది. నిజంగా ఒకవేళ దెబ్బనే పడకపోతే ఇక్కడ గ్యాస్ సంక్షోభం కానీ ఇక్కడ పెట్రోల్ డీజిల్కు సంక్షోభం కానీ రాకపోతుండే. కాకపోతే దెబ్బ పడతా ఉంది. రోజుకు 9,22,000 బ్యారెళ్ల ముడి చమురు శుద్ధి అని చెప్పేసి ఎక్కడ జరుగుతుందంటే ఇక్కడ జరుగుతుంది అబుదాబిలో. అడ్నాక్ రువైజ్ కర్మాగారంలో రోజుకు సుమారు 9,22,000 బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేస్తారు. భారీ ప్రమాదాన్ని నివారించేందుకు రిఫైనరీలోని వెస్ట్ యూనిట్ ను అధికారులు తాత్కాలికంగా మూసేశారు. ఇప్పటికే హర్ముజ్ జలసంధి దిగ్బంధంతో అల్లాడుతున్నటువంటి చమురు మార్కెట్ కు ఈ దాడి కోలుకోలేని దెబ్బ తీసింది. మొత్తం మీద ఇప్పుడు వాళ్ళు హర్ముజ్ జలసంధి మూసేయడం ద్వారా ఏమైంది, ఇరాన్ ఒకవేళ అక్కడ నుంచి మీరు ఆయిల్ ట్యాంకర్లు కనుక లేకపోతే పెట్రోల్ డీజిల్ కనుక తరలించుకోకపోతే డెఫినెట్ గా మేము బాంబులతో దాడి చేస్తాం, మీ పని చేస్తాం అనేటువంటి మాట హెచ్చరించింది ఇరాన్. దీంతో హర్ముజ్ జలసంధి మూసివేతతోటి ఇక్కడ భారత్కు రావాల్సినటువంటి తర్వాత ఇక్కడ అరబ్ కంట్రీస్కి రావాల్సినటువంటి పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి ముడి చమురు ఏదైతే ఉందో పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ముడి చమురు కానీ తర్వాత ఇక్కడ గ్యాస్కి సంబంధించింది కానీ దాని ద్వారా దెబ్బ పడ్డది. అయితే ఇప్పుడు ఇక్కడ ఇదే పడ్డదని చెప్పేసి అనుకుంటుంటే యుఏఈలో ఉన్నటువంటి చమురు శుద్ధి కర్మాగారం పైన ఈ డ్రోన్లతో దాడి చేయడంతో మరి ఇంకో పెద్ద దెబ్బ పడ్డట్టుగా కనిపిస్తూ ఉంది. దీంతో ఒక రకంగా సంక్షోభంలోకి వెళ్ళిపోతా ఉంది ప్రపంచం. అంటే అది ప్రత్యేకంగా మనపైన దెబ్బ పడతా ఉంది. అయితే ఒక రకంగా ఈ యుద్ధం జరగడం, ఒక రకంగా ఇరాన్ దీంట్లో ఎవరు గెలిచిండ్రు అని చెప్పుకోవాలనుకుంటే ఇరాన్ పైన ఇజ్రాయెల్ తర్వాత అమెరికా దాడి చేయడం ద్వారా
ఇరాన్ కూడా అదే స్థాయిలో విరుచుకుపడతా ఉంది. దీంట్లో లాభపడ్డది ఎవరు అంటే, ఇందులో గెలిచింది ఎవరు అంటే ఇక్కడ ఇరాన్ కాదు, ఇక్కడ అమెరికా కాదు, ఇక్కడ ఇజ్రాయెల్ కాదు. ఎవరు గెలిచిండ్రు అంటే రష్యా గెలిచింది. ఎందుకంటే రష్యాను నియంత్రించి నిషేధించి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో భారత్కు ముడి చమురును ఎట్టి పరిస్థితుల్లో సప్లై చేయకూడదు అనేటువంటి ఆంక్షలు విధించింది అమెరికా. అరే ఇప్పుడు చేసుకోవచ్చు, తర్వాత మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి వాడేందో వాడు అయ్యే జాగిరైనట్టు. ఏది ఏమైనప్పటికీ రష్యా ఎట్టి పరిస్థితుల్లో మేము భారత్కు ముడి చమురు ఇవ్వడానికి కానీ తర్వాత పెట్రోల్ డీజిల్ ఇవ్వడానికి కానీ అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం, ఏం టెన్షన్ పడకండి అని చెప్పేసి చెప్పింది రష్యా. దీంతో రష్యా అవసరము ఇప్పుడు కొన్ని దేశాలకు అవసరమైంది. దీంతో ఇక్కడ గెలిచింది ఎవరు అంటే రష్యా గెలిచినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది పరిస్థితి. ఏమంటున్నాడు కాకా ఎవరు ట్రంప్ అంటున్నాడు. ట్రంప్కు మంచిగా ఒత్తిడి వస్తుందంట, ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి, తర్వాత ఇక్కడ పరిస్థితి అంతా ఆగమాగం ఉన్నది. దీంతో వాళ్ళు చెప్పిరట, అడ్వైజర్లు చెప్పిరట, అరే నాయన సపరేట్గా ఊకోరా నాయన, నువ్వు అనవసరంగా యుద్ధం చేస్తా పీక్తా ఏక్తా అంటే మంచిగా ఉండదు. దీంతో చాలా వరకు దెబ్బ పడుతుంది. ఇక్కడ అమెరికాలో కూడా దెబ్బ పడుతుంది. తర్వాత అక్కడ ప్రపంచ దేశాల్లో చాలా వరకు దేశాలు వ్యతిరేకంగా ఉన్నాయి. దీనివల్ల అందుకని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆపేరా బాబు అని చెప్పిరట. యుద్ధం త్వరలోనే ముగుస్తుంది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన. ఇక వార్ టార్గెట్ చాలా వరకు పూర్తి చేశామని వెల్లడి. ఇక టార్గెట్ పూర్తి చేసినట. ఇరాన్ నేవీ ఎయిర్ ఫోర్స్ను దెబ్బతీశామని కామెంట్. ఇరాన్ నేవీని ఎట్లా, ఇరాన్ వాళ్ళు ఏమైంది ఇక్కడ విశాఖపట్నంలో మన దగ్గర ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నేవీ ఏదైతే జలాంతర్గామిలకు సంబంధించినటువంటి విన్యాసాలు ఏవైతే ఉంటాయో ఆ విన్యాసాల్లో పాల్గొనడానికి వస్తే ఇక్కడ శ్రీలంక దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని దాన్ని మొత్తం కూడా పీల్చేసిండ్రు. దాంతో వాళ్ళకు దెబ్బ పడ్డది. అసలు యాక్చువల్గా ఇది దొంగ దెబ్బ, ఇటువంటి పనులు చేయొద్దు, అసలు యుద్ధ నీతి కాదు ఇది. ఇరాన్ నేవీ ఎయిర్ ఫోర్స్ను దెబ్బతీశామని కామెంటు. యుద్ధం నుంచి వైదొలగాలని ట్రంప్కు సలహాదారులు సూచించిరట, లేకపోతే బాగుండదురా నాయన అని చెప్పిరట. అయితే ఇప్పుడు ఇక్కడ ఇరాన్ ఏమంటుంది, నువ్వు ఆపమంటే ఆపాలి, చేయమంటే వేయాలరా బాబు, ఎట్టి పరిస్థితులు ఆపేది లేదని చెప్పేసి ఇరాన్ చెప్తుంది. యుద్ధం ఆపడం ట్రంప్ చేతుల్లో లేదు, ఎప్పుడు ముగించాలో తేల్చేది మేమే అని చెప్తుంది ఇరాన్. ముజ్తబా ఖమేనీపై ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్. మా అగ్రనాయకత్వం జోలికి వస్తే ట్రంపే పోతాడు అని వార్నింగ్ ఇచ్చింది. నీ పని చేస్తాం, నువ్వు మా వాళ్ళని చంపేస్తా అంటున్నావు కానీ మీ పని చేస్తామని చెప్పి చెప్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్కు ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ లారిజానీ తీవ్ర హెచ్చరికలు. ఇక గొప్ప గొప్ప వాళ్ళే ఇరాన్ను ఏం చేయలేకపోయారని చెప్పేసి కామెంట్ చేసిండు. ఇక ఇట్లా మొత్తం మీద జరుగుతూ ఉంది ఇరాన్ యుద్ధానికి సంబంధించి. ఇక ఇరాన్ యుద్ధం జరిగితే మనకేమవుతుంది అనుకుంటే ఇట్లా పడ్డది దెబ్బ. చూడరు ఎట్లుందో. గ్యాస్ సంక్షోభం, యుద్ధం ఎఫెక్ట్తో దేశంలో కమర్షియల్ సిలిండర్ల తీవ్ర కొరత ఏర్పడ్డది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హోటళ్లకు కానీ లేకపోతే రెస్టారెంట్లకు కానీ లేకపోతే దేనికైనా వంటలు ఉండడానికి కమర్షియల్ ఏదైతే గ్యాస్ ఉంటుందో ఆ గ్యాస్ ధర అమాంతం పెరిగిపోవడమే కాదు, అసలు గ్యాసే దొరుకుతలేదు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇక ముంబైలో 20% హోటళ్లు రెస్టారెంట్లు మూతపడ్డాయంట. చూసుకో, ముంబైలో ఎంత పడ్డాయి? 20% హోటళ్లు తర్వాత రెస్టారెంట్లు కూడా మూసేసిరు. కారణం ఏంటి అంటే గ్యాస్ లేక. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లోనూ ఇదే పరిస్థితి. రంగంలోకి దిగిన కేంద్రం, ఆయిల్ కంపెనీలపై ఎస్మా ప్రయోగం. ఇంకోటి ఏమవుతుందంటే ఉల్లిగడ్డ ధరలు పెరుగుతుంటాయి అప్పుడప్పుడు. ఉల్లిగడ్డ ధరలు పెరుగుతుంటాయి. పెరిగినప్పుడు ఏం చేస్తుంటారంటే కృత్రిమ సంక్షోభాన్ని సృష్టిస్తుంటారు వ్యాపారులు. ఏం చేస్తుంటారంటే ఉల్లిగడ్డలు ఉన్నా కానీ దాన్ని ఆపేస్తుంటారు, ఇక టమాటాలు ఉన్నా కానీ ఆపేస్తుంటారు. దీన్ని ఆపేసి ఏం చేస్తుంటారంటే కృత్రిమ సంక్షోభాన్ని సృష్టించి ఎక్కువ రేటుకి అమ్ముతుంటారు. అయితే ఇట్లనే ఒకవేళ గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా ఇట్లనే జరుగుతుందా అని చెప్పేసి కేంద్రం ఆరాధిస్తుందట. ఒకవేళ ఇటువంటి నకరాలు చేసి మొత్తం కూడా బ్లాక్ చేసిరనుకో మీ పని చేస్తాం రా అని చెప్పేసి హెచ్చరించింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్, గ్యాస్కు కృత్రిమ కొరత సృష్టించకుండా నిర్ణయం తీసుకున్నది. గృహ వినియోగాలకు ఎల్పీజీ వాహనాలకు సిఎన్జి 100% పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిండ్రు. ఇక కేంద్ర మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసర సమావేశమైండు. ఎల్పీజీ నిల్వలు సరఫరాపై రివ్యూ చేసిండట. ఎల్పీజీ గ్యాస్ ఏంటంటే ఇప్పుడు వంట గ్యాస్ ఉంటుంది కదా ఇంట్లో, ఆ వంట గ్యాస్ కూడా ఆపేస్తారు. ఏం చేస్తారంటే ఈ దొరికింద్ర సందు అని చెప్పేసి ఏం చేస్తారంటే వీళ్ళు కొడుకులు కొంతమంది దొంగలు ఇక కృత్రిమ కొరత సృష్టిస్తారు. లేదంటారు. లేదంటే అరే 50 రూపాయలు ఎక్కువ తీసుకో, 100 రూపాయలు ఎక్కువ తీసుకో, 500 ఎక్కువ తీసుకో ఇట్లా అంటారు కదా. ఈ ఎక్కువ తీసుకొని ఇస్తుంటారు అనమాట, బ్లాక్ చేస్తుంటారు. కాబట్టి ఉల్లిగడ్డలు కూడా అట్లనే అప్పుడప్పుడు కూడా ఇట్లా ఉల్లిగడ్డలు బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేయడం ద్వారా ఏమవుతుంది, ఉల్లిగడ్డల రేట్లు పెంచేస్తారు అనమాట. ఇట్లా గ్యాస్ను కూడా పెంచేస్తుందని చెప్పేసి తెలిసిందట. దాంతో నిఘా పెట్టింది ప్రత్యేకంగా.
ఎవడన్నా నిజంగా అట్లా బ్లాక్ చేస్తే మాత్రం మన సంగతి చూడాలని చెప్పేసి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ అత్యవసర సమావేశం. ఎల్పీజీ నిల్వలు సరఫరాపై రివ్యూ చేసిండ్రు. యుద్ధంతో కలిగే అంతరాయాలపై డిస్కషన్ జరిగిందట. ఎల్పీజీ కొరత లేదు, ఉత్పత్తి 10% పెరిగింది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కొరత ఏం లేదు, కాకపోతే ఈ కృత్రిమ కొరత సృష్టిస్తుంటారు దొంగ కొడుకులని కొంతమంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో భారత్లో ఇంధన కొరత నెలకొన్నది. ఇక హర్ముజ్ జలసంధి నుంచి ముడి చమురు నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో, ఎందుకంటే బాంబేసం అని చెప్పింది ఏది ఇరాన్, నిలిచిపోవడంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది. బెంగళూరు, చెన్నై, ముంబైలోని హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే పరిస్థితికి వచ్చేసినాయి. దీంతో ఆయా అసోసియేషన్లు ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వెంటనే ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని ఆయిల్ రిఫైనరీలను ఆదేశించింది. అయితే దేశీయ ఇంధన అవసరాలకు ఇబ్బంది కలగకుండా కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలో వంట గ్యాస్ అంటే ఎల్పీజీ, సహజ వాయువు, నేచురల్ గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించేందుకు చమురు కంపెనీలపై ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ అంటే ఎస్మాను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గృహ అవసరాలు, రవాణా రంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని ఆదేశించింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గత 6 నెలల సగటు వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకొని సరఫరా నిర్ణయించారు. గృహ వినియోగం, రవాణా రంగానికి ఎలాంటి కోత లేకుండా పూర్తి స్థాయిలో అంటే 100% గ్యాస్ అందించాలి. ఇక జాతీయ గ్యాస్ గ్రిడ్ పరిధిలోని పరిశ్రమలు తర్వాత ఇతర తయారీ యూనిట్లు, పారిశ్రామిక వినియోగదారులకు గత 6 నెలల సగటు సరఫరాలో 80% అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సంద అని చెప్పేసి చేస్తుంటారు అనమాట. కమర్షియల్ గ్యాస్ మొత్తం కూడా ఆపేసిందట. దీంతో రెస్టారెంట్లే మూతపడాయి. హోటల్, రెస్టారెంట్లు 20%, 100 ఉంటే 20 మూతపడాయట. ఎక్కడ? ముంబైలో కానీ, తర్వాత ఇక్కడ బెంగళూరులో కానీ, ఢిల్లీలో కానీ, తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కూడా. ఇగో చూడుగో, గ్యాస్ లేక మూతపడుతున్న హోటళ్ళు పరిస్థితి ఇట్లయింది. దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్రం ప్రకటనలు చేస్తున్నా వాణిజ్య సిలిండర్ల కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ముంబైలో ఇప్పటికే 20% హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేసినట్లు హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ వెల్లడించింది. ఇక దాదర్, అంతేరి, మటుంగా లాంటి ప్రాంతాల్లోని ప్రముఖ రెస్టారెంట్లు గ్యాస్ ఆదా చేయడానికి ఎక్కువ సమయం పట్టే దాల్ మకాని, తర్వాత రవ్వ దోశ లాంటి వంటకాలను మెనూ నుంచి తొలగించేసినట. ఎక్కువ గ్యాస్ ఏదైతే వినియోగం అవుతుందో ఆ వంటలు కూడా బంద్ చేసినట. పని వేళలను కూడా తగ్గించుకున్నాయి. బెంగళూరు, చెన్నైలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో మంగళవారం నుంచి నగరంలో హోటల్స్ కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉందని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. గతంలో చమురు సంస్థలు 70 రోజుల పాటు నిరంతర సరఫరా చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆపేయడం తమకు పెద్ద దెబ్బ అని పేర్కొన్నది. ఇక చెన్నై హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రవి గ్యాస్ కొరతపై ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిండు. ఇక ఆ పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారిందని వివరించారు. ఆసుపత్రులు, ఐటీ పార్కులు, కాలేజీ హాస్టళ్లు, రైలు ప్రయాణికులకు సకాలంలో ఆహారం అందాలంటే గ్యాస్ సరఫరా తప్పనిసరి అని, వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లేఖ రాసిందట. మొత్తం మీద గ్యాస్ మీద ఆధారపడుతున్నాం. ఇప్పుడు గతంలో ఏముంటుండే, ఏది కట్టెల మీద ఆధారపడుతుండే. అంటే అడవిలో నుంచి వచ్చినటువంటి కట్టెల పైన, ఆ కట్టెల పొయ్యి మీద వండుతుండే. దాంతో కొంతవరకు అప్పుడు గ్యాస్ ఇంత అవసరం లేకుండే. కాకపోతే ఇప్పుడు మొత్తం మీద గ్యాస్ పైన ఆధారపడుతున్నారు కాబట్టి ఇట్లా గ్యాస్ కొరత ఏర్పడడంతో హోటల్లే మూతపడుతున్నాయట. ఆ స్థాయికి వచ్చింది పరిస్థితి. ఇది యుద్ధానికి సంబంధించినటువంటి పరిస్థితి ఇట్లా ఉంటే, ఇక నేరెళ్ళ ఘటనకు సంబంధించి సిరిసిల్ల జిల్లాలో జరిగినటువంటి నేరెళ్ళ ఘటన ఏదైతే ఉందో నిజంగా కూడా హృదయ విదారకమైనటువంటి ఘటన. తర్వాత ఇక్కడ బాధితులను మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టుగా కొట్టి, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని హింసించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కానీ, తర్వాత గతంలో ప్రభుత్వంలో పనిచేసినటువంటి కొంతమంది ప్రభుత్వంలో పెద్ద మొనగాళ్ళు అనుకుని చెప్పుకునేటువంటి వాళ్ళు కానీ, వీళ్ళు మొత్తం కూడా వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలకు మొత్తం కూడా బలైపోయినరు అక్కడ నేరెళ్ళలో ఉన్నటువంటి బాధితులు. ఈ నేరెళ్ళ దళితులకు జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి ఇద్దరు నేరగాలను అంటే ప్రత్యేకంగా ప్రధానంగా అవి ఇద్దరు అంట. ఇందులో ఒక ఎస్పీ ఉన్నాడు, ఎస్ఐ ఉన్నాడా? అవును, ఒక ఎస్పీ, ఒక ఎస్ఐ. ఎవరు వాళ్ళు? ఈయన ఎస్ఐ రవీందర్, ఈయన ఎస్పీ విశ్వజిత్ కంపాటి అయిపోయి ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు సిఐడి సూపరింటెండెంట్ గానే ఉన్నాడు. ఏం చేసిన వీళ్ళు మాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఇలా మా జీవితాలు సర్వనాశనం కావడానికి ఈ 10 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాల నుంచి
కాలికి బట్ట కట్టకుండా రాజకీయ పార్టీల నాయకుల దగ్గరికి ఇక మా కష్టం పగను కూడా రావద్దన్న. మేము చేసిన తప్పేంది? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన సంఘటన మీద ఆ ప్రభుత్వం అప్పుడు న్యాయం చేయకపోగా ఏం జరిగింది అప్పుడు అన్న? అప్పుడు మిడ్మాన నుంచి ఇసుక తీసుకుపోతున్న తరుణంలో నేరళ గ్రామానికి సంబంధించిన ఎరకల భూమి ఇసుకల అరుగుద్ది చనిపోయిండు. ఓకే. చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఇసుకల అరని కలబెట్టారు. ఓకే. అంతటితో ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయిన కూడా ఆవేశంలో వాళ్ళు చేసింది తగలబెట్టి అయిపోయింది. దాని నెక్స్ట్ డే అంటే 2వ తారీఖు నాడు, జూలై 2వ తారీఖు నాడు ఇన్సిడెంట్ జరిగితే జూలై 4వ తారీఖు నాడు సంబంధం లేని మమ్మల్ని, ఇప్పుడు ఈ నేరేళ్ల సంఘటన 8 మంది బాధితులు ఎవరైతే ఉన్నామో సమ్మతం లేని నేను ఒక్కని ఆ మమ్మల్ని 4వ తారీఖు నాడు తీసుకుపోయి దాదాపు ఒక 6 రోజుల పాటు 3rd డిగ్రీ ప్రయోగించి ఏమేం చేసిండ్రు అన్న, మన లోపలికి పోగానే వాళ్ళ 3rd డిగ్రీ సంబంధించిన ఎక్విప్మెంట్ అన్ని రెడీ పెడతారు వీళ్ళిద్దరు. వీడెవడు ఎస్ఐ రవీందర్, వీడే ఇప్పుడు సిఐగా ఉన్నాడు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళిద్దరికి ప్రమోషన్లు వచ్చినాయి. అప్పుడు ఇట్లా మీ మీద దాడి చేసిన వాళ్ళకి ఇప్పుడు ప్రమోషన్లు వచ్చినాయి అన్న. ఈ వీడు ఎస్ఐ రవీందర్ ఎస్పీ విశ్వజిత్ కంపార్టీ అయిపోయారు. మమ్మల్ని తీసుకుపోయిన తర్వాత మమ్మల్ని పట్టుకపోతాము, వీళ్ళని కంపల్సరీ ఇలా పని చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారు పోలీసులు మొత్తము. ఆ రోజు రాత్రి అక్కడ ఇసుక దందని ఆపొద్దు అని చెప్పేసి, అడ్డుకోవద్దనే ఉద్దేశం. మంచి వస్తున్నాయా? అంతే కదా, వీనికి ఏమవసరం అన్నా? విశ్వజిత్ కంపార్టీ ఏమవసరం, వీనికి ఏమవసరం అన్నా? ఆ రోజు నైట్ తీసుకుపోయారన్న 3rd డిగ్రీ అంటే ఇట్లా ఒక పెద్ద హాల్ ఉంటది అన్న. పెద్ద హాల్లో ఒక దగ్గర చేతులు ఇట్లా కిటికి పెట్టడం, ఒకటి మొద్దులుంటాయి, తాటి మొద్దులుంటాయి, కాళ్ళకు పెట్టడం, రబ్బర్ పట్టీలు వేయడం, రాకెట్ పెట్టడం, బీర్ సీసాలు పెట్టడం, అంగాని కరెంట్ షాక్ పెట్టడం. 3rd డిగ్రీ అంటే సినిమాలలో పాతకాలంలో ఒసే రామలమ్మ సినిమా అట్లాంటి పాత సినిమాలలో నేను టీవీలో చూసిన. నేను ఒక పోలీస్ అయిదామని 2011 నుంచి నేను ప్రిపేర్ అవుతూ వచ్చిన. నా బ్యాచ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో మేము అందరం కలిసి చదువుకున్న 8 మందిలో 7 పోలీసులే. నేను పోలీస్ అయ్యి సమాజానికి సేవ చేద్దామని ఎంతో ఆశపడ్డానా. కానీ పోలీసులతో ఇంత నరకయాత్ర అనుభవిస్తా, 3rd డిగ్రీ నా మీదే జరుగుతుంది, నేనే అనుభవిస్తాను, నా కలలో కూడా అనుకోలే. నా పైన ఎప్పుడైతే దాడి జరిగిందో పోలీస్ వ్యవస్థ పైన నాకు నమ్మకం పోయింది. నమ్మకం పోయిందంటే మెయిన్ కారణం కూడా 2017 ఇష్యూ జరుగుతుంది, ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలే. ఈ డీజీపీని, తెలంగాణ డీజీపీని దాదాపు నేను ఒక 2-3 సార్లు కలిసిన, మా కుటుంబ సభ్యులు ఇష్యూ అయినాక పోయి కలిసిరు. కనీసం ఇంతవరకు కూడా FIR మనము ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే కంప్లైంట్ ఇస్తే అది రిజిస్టర్ చేయాలి కన్నా, తప్ప నువ్వు తర్వాత ఎంక్వైరీ లేదు. కనీసం మేము ఇచ్చిన ఫిర్యాదు కూడా ఇంతవరకు 2026 వస్తుంది, ఇంతవరకు కూడా ఫిర్యాదు చేయాలన్నా. ఆ రోజు మమ్మల్ని 2017 జూలైలో జరిగింది. 2017 జూలైలో జరిగింది. ఎస్ఐ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఎస్ఐ రవీందర్ అంటాడు పైనకు తీసుకుపోయి, అన్న అది ఎట్లా కొట్టారంటే ఒక్క లబ్బరి పట్టతో కొడితే మన చర్మం మళ్ళీ చచ్చిపోతామన్నా. ఇక 2వ దెబ్బకు మనకు స్పృహ ఉండదు. ఆ మొత్తం కొట్టుడు కొడితే ఇవన్నీ వెనక వలిగిపోయి మొత్తం గోడలకు రక్తం చింది నరకయాతన అనుభవించినామన్నా. కాళ్ళకు పట్టిలేయడం, మొద్దులేస్తారన్న, కాళ్ళకు లబ్బరి పట్టిలేసి మొద్దులేసి ఈ చేతులు వెనక దొరకబట్టి ఇట్లా పండ పెడతారు. ఏమో అన్న, మరి మేమేం తెప్పి చేసినాం అన్నది ప్రభుత్వం చెప్పాలి కదన్న, గత ప్రభుత్వం చెప్పాలి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు టీడీపీలు ఉండే మా దగ్గరకు వచ్చినప్పుడు మేము కండిషన్ బెయిల్ మీద కరీంనగర్ నుంచి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలు ఉన్న బట్టి విక్రమార్క గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, బండి సంజయ్ బీజేపీ నుంచి బండి సంజయ్ కానీ, వీళ్ళందరూ మా దగ్గరకు వచ్చిర్రు. రాజకీయంగా ఎన్ని రకాలుగా చేయనో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి, ఇప్పుడు బండి సంజయ్ నేరళ్ల కేసు జరిగినప్పుడు ఒక కార్పొరేటర్ అన్న, మామూలు కార్పొరేటర్, ఇలా కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నాడు. ఇదే బండి సంజయ్ నేరాల సంఘటన జరిగినప్పుడు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ తీసుకొచ్చిండు అన్న. ఈ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ తీసుకొస్తే వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన రిపోర్ట్ అన్న. మొన్న బండి సంజయ్ అన్న ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఏదని అడిగినందుకు వీళ్ళు ఒక రిపోర్ట్ విడుదల చేశారన్న. ఆ రోజు ఎస్సీ కమిషన్ రాములు వచ్చి మా నేరల ప్రజాకోర్టు పెట్టినప్పుడు విశ్వజిత్ కంపార్టీ పైన, ఎస్ఐ రవీందర్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి, 3rd డిగ్రీ ప్రయోగించబడి ఉన్నారు కాబట్టి వీళ్ళు పని చేసుకోలేని బతకలేరు కాబట్టి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి, 3 ఎకరాల జాగి ఇవ్వాలి, ఇండ్లు కట్టియాలి, ఆర్థిక సాయం చేయాలని చెప్పిన రిపోర్ట్ లో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఎస్సీ కమిషన్ రిపోర్టు ఇందులో ఎక్కడ కూడా విశ్వజిత్ కంపార్టీ ఐపీఎస్ పేరు గాని, ఎస్ఐ రవీందర్ పేరు గాని, మిగతా పోలీస్ సిబ్బంది పేరు గాని, కనీసం మా బాధితుల పక్షాన ఈ మాకు అండగా ఉన్నామని చెప్పేసి నేషనల్ ఎస్సీ కమిషన్, మాకు అండగా ఉండాల్సిన కమిషన్ ఎక్కడ కూడా పేరు మెన్షన్ చేయాలి. మరి ఈ వ్యవస్థలు ఎవరి కోసం అన్నా, ఎవరి కోసం పనిచేయాలన్నా? ఆ రోజు బండి సంజయ్ గారు నేరల్ ఇష్యూ అయినప్పుడు మా దగ్గరకు వచ్చిర్రు. నేను అదే చెప్తున్నా, బండి సంజయ్ వచ్చిండు, పొన్నం ప్రభాకరన్ వచ్చిండు, వీళ్ళందరూ వచ్చారు, అన్ని పార్టీల నాయకులు వచ్చారు. వాళ్ళ రాజకీయంగా వాళ్ళు వాడుకున్నారు తప్ప బాధితుల పక్షాన మరి న్యాయం చేద్దామని ఏ రకం కూడా వేయలేదు. బండి సంజయ్ అన్న నేరల్ ఇష్యూ టేకప్ చేసిన తర్వాత నేనున్నా, మీకు అండగా ఉంటాను, నువ్వు నా తమ్మునివి, నువ్వు అన్నావు బండి సంజయ్ లేకపోతే హరీష్ లేడు, హరీష్ లేకపోతే బండి సంజయ్ లేడు అని చెప్పేసి నన్ను ఆయన ప్రచారం కోసము, ఆయన లబ్ధి కోసము, ఆయన ప్రచారం కోసము
బాధితులలో ఎవరు తిరగకుండా నన్ను దింపుకున్నాడన్న. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఆయన ఎంపీగా 2 సార్లు గెలిచేదాకా నన్ను దింపుకున్నాడు అన్న. ప్రతి స్టేజ్ ఎక్కించిండు. అమిత్ షా వచ్చినప్పుడు స్టేజ్ ఎక్కించిండు. అమిత్ షా తోటి కూడా నేరల్ ఇష్యూ మాట్లాడిచ్చిండు. మరి కేంద్రంలో కేంద్ర మంత్రి, కేంద్ర హోం సహాయక మంత్రి ఇప్పుడు ఆయన. మరి ఆయనకు అధికారం ఉంటుంది కదా, నువ్వే కదా నిలబడి కొట్లాడింది, నువ్వే కదా మమ్మల్ని ఎంబడేసుకొని తిరిగింది, నువ్వే కదా మాకు న్యాయం చేస్తాను ఇచ్చింది. మరి ఇవాళ ఎందుకు చేయలేకపోతున్నావు? నేను అన్న ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఏదైనా అడిగితే నన్ను బదనం చేసే ప్రయత్నం చేసి, నా మీద ప్రెస్ మీట్లు పెట్టి నన్ను బదనం చేసే ప్రయత్నం చేసిందన్న. ఇక ఆయనకు తెలవాలి, ఆయనకే తెలవాలి. ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఏదైనా అడిగితే ఎస్సీ కమిషన్ రిపోర్ట్ వట్టి దాంతో ఏం పని కాదు, అదేమైతే దాంతో ఏం కాదు, నేను ఎన్నో కొట్లాడినా ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఏమైతే అన్నప్పుడు మరి అదే ఎస్సీ కమిషన్ రిపోర్ట్ నేరలకు ఎందుకు రావాలి? దానికి న్యాయం చేసే స్తోమత ఎస్సీ కమిషన్ లేనప్పుడు నేరలకు బండి సంజయ్ ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఎందుకు తీసుకురావాలి? మా జీవితాలతో ఎందుకు ఆటలు ఆడుకోవాలి? 8 మంది ఇట్లలో 6 ఉన్నామన్న, 6 అంగొట్లు ఆడుతున్నాము. మరి 6 ఇట్లా 4 దళితులం ఉన్నాము, దళితులం ఉన్నాము. మరి ఇప్పుడు ఎస్సీ కమిషన్ మాకు పనిచేయాలి కానీ మరి ఎందుకు పనిచేస్తలేదు అని బండి సంజయ్ అని అడిగితే జవాబు లేదు. ఇప్పుడు కేంద్ర హోం శాఖ మంత్రి ఉన్నాడు, న్యాయం చేస్తాను మాట ఇచ్చిండు. ఆయనకు ఫస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే అన్న బీజేపీ నాంపల్లి పార్టీ ఆఫీసులకి నేరల నుంచి నన్ను తీసుకుపోయి డాక్టర్ లక్ష్మణ్ ప్రెసిడెంట్ ఉండే, ఆయన ముందు తీసుకుపోయి నన్ను చైర్లో కూర్చోబెట్టి నాకు టికెట్ ఇవ్వకపోతే అల్లరి గొడవ కూడా వేస్తా, నేరల బాధ్యతలను కాపాడేది తీసుకొచ్చింది అని చెప్పేసి అప్పటి నుంచి మొదలు పెట్టిన రాజకీయము ఇప్పటి వరకు ఆయన జీవితంలో మార్పులు వచ్చినాయి కానీ మా జీవితాలలో మాత్రం ఎక్కడ మార్పు రాలేదన్న. మా జీవితాలలో ఎక్కడ మార్పు రాలే, మా జీవితాలు ఎక్కడ మారలే అన్న. ఎక్కడ కలిసే అవకాశం ఏదైనా మేము నేరల్ మా మొగ్గలు కనబడుతుంటే మొగ్గ మరేసుకుని వెళ్ళిపోతాడు అంతే. ఇప్పుడు ఆయన న్యాయం చేసే స్థావం ఉంది కదా. నేను హైదరాబాద్ మన ఢిల్లీలో డిప్యూటీ ఐపీఎస్ అప్పుడున్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రధానంగా అప్పుడు నాకు స్థానికంగా అక్కడ కేటీఆర్ ఉన్నాడు. కాకపోతే కలవకుంట్ల కవితక్క మొన్న ఏమని చెప్తుందంటే క్లియర్ గా సంతోషరావు చేయించింది అని చెప్పింది ఆమె క్లియర్. ఆమె కుటుంబ సభ్యురాలు ఆమెకు తెలిసినంతనైతే మాకు తెలియదు అక్కడ. అప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది కానీ చేయించింది సంతోషరావుని క్లియర్ గా చెప్పినప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజలకు సంబంధించిన ఇష్యూ, ప్రభుత్వం సుమోటంగా తీసుకొని సంతోషరావు మీద కేసు పెట్టాలి కదా. ఇదే సంతోషరావు మీద నేను తంగలపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కూడా ఈ వరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. కనీసం మా మీద అక్రమంగా 307 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు అన్న. ఫైల్ అదే మొత్తం 307 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. మేము ఏం తప్పు చేసినా పెట్టారు. కనీసం ఆ ప్రభుత్వం తీసేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాకు ఎలక్షన్ ప్రచారంలో చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మేము చేసే కేసు నేరాల కేసు కంపల్సరీ మీకు న్యాయం చేస్తాము, మీ మీద అక్రమ కేసులు ఎత్తేస్తాము, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము, మీ బతుకులు బాగుపరుస్తాము, ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పారు అన్న. ఇంతవరకు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసినాం. ఆదిశీన్ అన్న, పొన్నం ప్రభాకర్ అన్న, కేకే మహేందర్ అన్న కల్పించారు. ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు కంపల్సరీ మీకు న్యాయం చేస్తామని. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి దాదాపు 1.5 సంవత్సరం గడుస్తుందన్న. ఇప్పుడు ఏం చేయాలని డిమాండ్ చేస్తున్నారు అన్న? మా ప్రధాన డిమాండ్ విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ పైన, ఎస్ఐ రవీందర్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. వీళ్ళని పూర్తిగా ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఇంత దారుణ మానవహారం సృష్టించిన ఉద్యోగం ఎట్లా ఇస్తారు, వీనికి సర్వీస్ ఎట్లా ఇస్తారు, ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఇస్తారన్నా? కనీసం 10 ఏళ్ల నుంచి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కదా అన్న. ఎంత అన్యాయం అన్న. వీళ్ళ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. వీళ్ళని కూడా మమ్మల్ని ఎట్లా జైలుకు పంపారో వీళ్ళని కూడా అట్లనే జైలుకు పంపాలి. మేము అన్ని రకాలుగా నష్టపోయినాం కాబట్టి ప్రభుత్వం ఆ రోజు మాకు మాట ఇచ్చింది, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నది, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అన్నది, ఆర్థికంగా అన్ని రకాలుగా మాకు అండగా ఉంటా అన్నది. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నా, బీజేపీలో ఉన్న బండి సంజయ్ కూడా చెప్తున్నా, ఎస్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పించే బాధ్యత నీది, ఎస్సీ కమిషన్ రిపోర్ట్ బహిర్గతం చేసే బాధ్యత నీది, తెలంగాణ ప్రజలందరికీ సమానం చెప్పే బాధ్యత కూడా నీదే. మీరు ఎన్ని రకాలుగా మమ్మల్ని వాడుకున్నారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వం నుంచి మాకు ఫైనల్ గా కావాల్సింది వీళ్ళపైన చర్యలు తీసుకొని బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. ఇప్పుడు 16 తారీఖు నాడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా, ఈ అసెంబ్లీలో మా చర్చ పెట్టాల్సిందే, మాకు ప్రభుత్వం న్యాయం చేయాల్సిందే. కంపల్సరీ మేము అసెంబ్లీ దగ్గరికి కూడా మేము వాళ్ళని గెలవడానికి వస్తాము. కంపల్సరీ మాకు గెలవాలి. మాకు ఇచ్చిన హామీ ప్రకారం, మాకు ఇచ్చిన మాట ప్రకారం వీళ్ళపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా క్యూనిస్ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. ఇది నేరేళ్ళ నిజంగా కూడా నేరేళ్ల ఘటన మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మొత్తం కూడా సంచలనం సృష్టించింది. నిజంగా వాళ్ళకి కొంతమందిని సంసారాలకు పనికి రాకుండా దుర్మార్గంగా నిజంగా ఒకవేళ నీచ నికృష్టంగా వ్యవహరించారు కొంతమంది అధికారులు. అప్పుడు తర్వాత దీని వెనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు, ఇప్పుడు మరి అదేది సంతోషరావు అని చెప్తున్నారు, కొంతమంది కేటీఆర్ అని చెప్తున్నారు, రకరకాలుగా జరుగుతామని చర్చ. ఏది ఏమైనప్పటికీ అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ గురించి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడిండ్రు కానీ ఇప్పటి వరకు వాళ్ళకు న్యాయం జరగలేదు. తర్వాత వాళ్ళకు ఇంకా ఎవరైతే ఈ దుర్మార్గాలకు పాల్పడ్డారో, ఎవరైతే ఇటువంటి అరాచకాలకు పాల్పడ్డారో ఆ ఆఫీసర్ల మీద ఇప్పటి వరకు చర్యలు లేవని చెప్పేసి నేరెళ్ల బాధితులు బాధ అట్లున్నది.
ఇక కుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జరగనున్న గోదావరి పుష్కరాలను కుంభమేళ తరహాలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిరట. మొత్తం మీద ఏది గోదావరి పుష్కరాలు వస్తున్నాయి, వచ్చే సంవత్సరం ఉంటాయి, వచ్చే సంవత్సరం జూన్లో జరుగుతాయి ఇవి. కాబట్టి దానికి ఏర్పాట్లు చేస్తానంట ప్రభుత్వం చేస్తామని చెప్తూ ఉంది. కాకపోతే ఏంటంటే శాశ్వతమైనట్టు, ఎందుకంటే అవి ఉంటాయి కదా ఘాట్లు, పుష్కర ఘాట్లు ఉంటాయి. ఆ పుష్కర ఘాట్లు అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం కాకుండా శాశ్వతంగా ఉండే విధంగా చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక టీమిండియాకు 131 కోట్ల రూపాయల రివార్డు ఇచ్చిరట. చూసుకో, 3వ T20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు BCCI 131 కోట్ల భారీ నజరాను ప్రకటించింది. ఇక్కడ 15 మంది ప్లేయర్లు, కోచింగ్, తర్వాత సిబ్బందికి ఈ మొత్తాన్ని అందజేయనుంది. ఇందులో పెద్ద మొత్తం ప్లేయర్లకే ఇస్తారట. ఇక క్రూడ్ డౌన్, మార్కెట్ అప్ అయింది, మార్కెట్ పెరిగింది. 2 రోజుల భారీ నష్టాల తర్వాత స్టాక్ మార్కెట్లు మంగళవారం కోలుకున్నాయి. చూసుకో, ఎప్పుడు లేస్తుందో ఎప్పుడు పడిపోతుందో అర్థం కాదు. ఏంది స్టాక్ మార్కెట్, అటువంటి పరిస్థితి ఉంటుంది. యుద్ధం త్వరలోనే ముగియవచ్చన్న సంకేతాలు ఇన్వెస్టర్లు ఉత్సాహాన్ని నింపినాయట. ఎవరు? ట్రంప్ ప్రకటన చేసిండు కదా దానికి. సెన్సెక్స్ 639 పాయింట్లు పెరిగి 78,205.98 వద్ద నిలిచింది. నిఫ్టీ 233 పాయింట్లు పెరిగిందట. 6 గ్యారెంటీలపై ప్రైవేట్ బిల్లు పెడతామని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిందో సభలో ఎండగడతామని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు. 6 గ్యారెంటీలు, 420 హామీలకు ప్రభుత్వం డబ్బులు లేవంటుంది. మూసీ సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు, పేదల ఇండ్లు కూల్చివేతకే వ్యతిరేకిస్తామని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ క్లాసులు పెట్టింది. నిన్న పెట్టి దాంట్లో మాట్లాడిండ్రు. ఏమేం చేస్తాం, ఏం కథ, ఆ తర్వాత ఎట్లా వ్యూహాలు రచించాలి, ఏం చేయాలి అనే దానిపైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందరికి కలిసి కూర్చోబెట్టి ఎట్లా చేద్దాం, ఎట్లా మాట్లాడదాం, ఏం కథ, ప్రభుత్వాన్ని ఎట్టెండా కడతాం. మాజీ మంత్రి మల్లారెడ్డి అందరూ కూడా కూర్చున్నారు. ఓరియంటేషన్ క్లాసులు పెట్టిండ్రు. ఈ ఓరియంటేషన్ క్లాసులు పిల్లలకు పెడుతుండే అప్పుడు. అందరూ అక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా హాజరయ్యారు. తలసాని సీనన్న అవన్నీ రాసుకొని, పుస్తకాలు రాసుకొని మళ్ళీ అవన్నీ చేసుకున్నారట. ఇక హైదరాబాద్కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా వచ్చిండు. ఆయనకు స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ లోక్ భవన్లో ప్రమాణ స్వీకారం ఉంటుంది. రాజ్భవన్ అంటుండే ఇది వరకు, ఆ రాజ్భవన్ పేరుని లోక్ భవన్ చేసిండ్రు. ఇక్కడ సోమాజిగూడ దగ్గర ఉంటుంది. కూల్చిన చోటనే ఇండ్ల జాగాలు ఇందాక చూసినాం కదా, వెలుగుమట్లకు సంబంధించి, ఖమ్మం జిల్లా వెలుగుమట్లకు సంబంధించి ఎక్కడైతే కూలగొట్టిండ్రో అక్కడనే ఇల్లు నిర్మించాలని చెప్పేసి తీర్మానం వల్ల డిమాండ్ చేసిండు. డిమాండ్ చేసినట్టుగానే ప్రభుత్వం కూడా స్పందించింది. ఇప్పుడు వాళ్ళకు ఇళ్ళ జాగాలు ఇస్తాం, తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పేసింది. ఎక్కడ? అక్కడనే. మళ్ళా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో 9 ఎకరాలు కేటాయింపు, 311 మంది అర్హులకు 75 గజాల చొప్పున స్థలం, ఇందిరమ్మ ఇండ్లు. కలెక్టరేట్లో టోకెన్లు పంపిణీ చేసిన అధికారులు. ఇక ఇవాళ 3 మంత్రుల చేతుల మీదుగా పట్టాలు అందజేత, జాగాలున్న మిగతా 101 మందికి సొంతూర్లల్లా ఇండ్లు మంజూరు చేసిరట. వెలుగుమట్లలో ఇల్లు కూల్చిన చోటనే ప్రభుత్వం బాధితులకు ఇంటి జాగాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనుంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఏది సాయంత్రం 4 గంటలకు ఉంది ఈ కార్యక్రమం. అందుకనే 3 గంటల కాడికి వస్తా అని చెప్పేసి తీర్మానం వల్ల చెప్తా ఉన్నాడు. 31.07 ఎకరాల భూదాన్ భూముల్లో అర్హులైన వారికి 75 గజాల చొప్పున ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు మంజూరు చేస్తారు. ఎంపిక చేసిన 311 మంది అర్హులకు
మంగళవారం కలెక్టరేట్లో రెవెన్యూ సిబ్బంది టోకెన్లు ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమకు టోకెన్లు రాలేదని, తమ వివరాలు కూడా తీసుకోలేదని ఆందోళనకు దిగినరు. వారితో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడాడట. మరి మాట్లాడండి కానీ మరి పరిష్కరించాలి కదా. వెలుగుమట్ల భూదాన్ భూములకు సంబంధించి మొత్తం కూడా సాపి చేస్తుండ్రు. అక్కడంతా ఏదైతే కూలగొట్టిండ్రో ఆ కూలగొట్టిన కూడా సాపి చేసేసి అక్కడనే వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. అక్కడికి తీన్మన్మలను వెళ్తా ఉన్నాడు. మేమంతా కూడా అక్కడికి వెళ్తున్నాం. ఇక గుడ్డు రేట్లు డౌన్ అయిందట. ఏం గుడ్డు? గాడిద గుడ్డు అంటారు. గాడిద గుడ్డు ఉండదు కదా, కోడిగుడ్డు ధర మొత్తం కూడా పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే ఒకటి ఎండాకాలం, ఒకటి తర్వాత ఇంకొకటి ఏంటంటే మనము భారతదేశం నుంచి అక్కడ ఇక్కడ ఏవైతే అరబ్ కంట్రీస్ ఉంటాయో అరబ్ కంట్రీస్కి మనము ఎక్స్పోర్ట్ చేస్తుండే గుడ్లని. అయితే గుడ్లను ఎక్స్పోర్ట్ చేయడం కూడా మొత్తం ఆగిపోయింది. ఇరాన్ తర్వాత ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంతో ఇదంతా కూడా ఆగిపోయింది. దీంతో అక్కడ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినాయి కాబట్టి ఆ గుడ్లని కూడా ఇక్కడనే మిగిలిపోయినాయి. దీంతో ఉన్న గుడ్లనే పంపిణీ చేసేసి ఇక్కడనే అమ్మాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి గుడ్లు ఎక్కువ అయిపోయినాయి, తర్వాత అమ్మకం తక్కువ అయిపోయింది కాబట్టి రేట్లు పడిపోయినాయంట, తగ్గిపోయినాయి. రాష్ట్రంలో గుడ్డు రేటు డౌన్ అయింది. రాష్ట్రంలో ₹4.25 పడిపోయిన ధర. పశ్చిమాసియాకు ఎగుమతులు నిలిచిపోవడం వల్లే ఇది జరిగిందట. రాష్ట్రంలో గుడ్డు ధర అమాంతం పడిపోయింది. 2 నెలల కిందట ₹8 వరకు పలికిన గుడ్డు ధర ప్రస్తుతం ₹4.50 దిగొచ్చింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా షిప్పింగ్కు అంతరాయం ఏర్పడడంతో పశ్చిమాసియా దేశాలకు మన దేశం నుంచి గుడ్లు ఎగుమతి నిలిచిపోయాయి. దీంతో స్థానికంగానే వాటిని మార్కెట్ చేయాల్సి రావడంతో ఎక్స్ ధరలు దిగొస్తున్నాయి. మరోవైపు ఎండలు క్రమంగా పెరుగుతుండడంతో జనం కూడా గుడ్ల వాడకాన్ని తగ్గిస్తుండడం కూడా ధరల తగ్గుదలకు కారణంగా మారిందట. మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, ఏపీ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక నుంచి పశ్చిమాసియా, ఆఫ్రికాలోని 40 దేశాలకు గుడ్లు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లోనూ గుడ్ల ధరలు భారీగా తగ్గినాయట. మొత్తం కూడా ఎగుమతి లేదు కాబట్టి ఆ గుడ్లన్నీ ఇన్నే ఉంటున్నాయి కాబట్టి ఆ గుడ్లకు రేటు తక్కువైనాయట. కోడిగుడ్డు ధర తక్కువైంది. బార్డర్ దేశాలకు FDI రూల్స్ సడలింపు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కఠిన నిబంధనలు సడలించి పెట్టుబడులకు మార్గం సుగమం. 10% లోపు ఇన్వెస్ట్మెంట్కు ఎలాంటి అనుమతులు అక్కర్లేదు. వాణిజ్య పరిశ్రమల అభివృద్ధికి దోహదం. టెక్నాలజీ స్కిల్స్ పెరిగే ఛాన్స్. ఉద్యోగ ఉపాధి అవకాశాలు వృద్ధి అయ్యే అవకాశం ఉందట. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయకాంత్ చూద్దాం. ఇక గల్ఫ్ మంటలు, గ్యాస్ తిప్పలు, భయం చూసుకో, దారుణంగా ఉంది పరిస్థితి అంతా. హోటళ్లకు గ్యాస్ కట్ అయిపోయింది. హాస్టళ్లకు, ఆసుపత్రులకు ఓకేనట. కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేస్తూ పెట్రోలియం కంపెనీలు ఆదేశాలు జారీ చేసినాయి. గ్యాస్ సిలిండర్ల పంపిణీపై కేంద్రం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. గృహ వినియోగ గ్యాస్ బుకింగ్ గడువు 25 రోజులకు పెంపు. ప్రత్యామ్నాయం చూపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా హోటల్స్ బంద్. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. చూసుకోయిగా గ్యాస్ ఇల్లదా శారణ బందో క్షమసి అని చెప్పేసి క్లోజ్ టెంపరీ డ్యూ టు నో LPG గ్యాస్ సప్లై. అపాలజీస్ ఫర్ ఇన్కన్వీనియన్స్ అని చెప్పేసి, క్షమించండి అని చెప్పేసి చెప్తూ అక్కడ బోర్డులు పెట్టిరట. ఏమైంది? హోటల్ మూతపడ్డాయి చాలా. ఎక్కడ? బెంగళూరులో కానీ, ముంబైలో కానీ, హైదరాబాద్లో కూడా 20% పడిపోయినట. చూసుకో. అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్ అంట. కాంగ్రెస్ అరాచకాలపై అసెంబ్లీలో నిలదీస్తాం. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇందాక చూసిగా విజువల్స్ వాళ్ళందరితో మాట్లాడాడు. ఇక విద్యా కమిషన్లో అర్బన్ నక్సల్స్, అలాంటి వారితో రిపోర్టు తయారు చేయిస్తారా? విద్యార్థులపై వామపక్ష భావజాలను రుద్దే ప్రయత్నం. భారతీయ సంస్కృతి విలువలతో విద్యా విధానం ఉండాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటుండు. ఆ విద్యా కమిషన్లో ఉన్నది ఎవరైతే ఇప్పుడు ఆకునూరు మురళి ఉన్నాడో ఆయన వామపక్ష భావజాలంతో ఉండడని చెప్పేసి ఆరోపిస్తున్నాడు ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రాష్ట్ర నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు. ఇక కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు ఫస్ట్ అంట జరిగేటి. ఇక ముగింపు ఏమో 2028 జూలై 13 నుంచి 24 వరకు అంచె పుష్కరాలు. తెలంగాణ బ్రాండ్
ప్రతిబింబించేలా ప్రతిష్టాత్మక ఏర్పాట్లు, సమన్వయానికి స్పెషల్ ఆఫీసర్, శాఖల వారీగా నోడల్ అధికారులు, కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశంలో మంత్రులు మాట్లాడారు. రైతు వేదికల నిర్వహణకు చెల్లింపులు లేవు. 3.5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో రైతు వేదికకు నెలకు 9,000 చొప్పున ఏప్రిల్ 2022 నుంచి సెప్టెంబర్ 2022 వరకే నిధులు విడుదల చేసిరు. గత 3.5 ఏళ్లుగా సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నట ఏఈఓల పరిస్థితి ఆగం. ఇప్పుడు పాపం. పంచాయతీలకు శాశ్వత భవనాలు, ఉన్నత స్థాయికి తెలంగాణ టూరిజం, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో ఉపాధి కోర్సులు, ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు. ఇక ఫ్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పిండు, భూముల రీసర్వే కోసం ఆధునిక రోవర్లు అని చెప్పేసి మంత్రి పొంగులేటి చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఏమేం చేస్తాం ఏం కథ అనే దానిపైన చెప్తున్నారు. మరి బీసీ బిల్లుకు సంబంధించి, బీసీలకు బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి కూడా క్లారిటీ ఇస్తే మంచిగా ఉంటుంది. వెలుగుమట్ల నిర్వాసితులకు నేడు పట్టాలు. 311 మందికి ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారట. 101 మందికి ఇంటి నిర్మాణం పత్రాలు ఇస్తారట ఆయా గ్రామాల్లో. ఏది ఇక్కడ ఖమ్మం జిల్లాలో. ఇక 13న పీఎం కిసాన్ నిధుల విడుదల. దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది ఖాతాల్లో 2,000 చొప్పున జమ చేస్తారు. అంటే ఇక్కడ సంవత్సరానికి 3 సార్లు వేస్తారు. ఎవరు? పీఎం కిసాన్ నిధుల కింద కేంద్ర ప్రభుత్వం వేస్తూ ఉంది. అంటే పెట్టుబడి సాయం కింద ఎంత ఉండని భూమి, ఎంత భూమి ఉన్నా కానీ 2,000 రూపాయలు ఇస్తారు. అట్లా నడుస్తూ ఉంది అది స్కీము. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఆదిలాబాద్ మున్సిపల్ తొలి సమావేశంలోనే కౌన్సిలర్ల బాహాబాహి. చర్చ జరగకుండానే ఎజెండా పాస్ అయినట్లు ప్రకటించినట్టు వైస్ చైర్పర్సన్. ఇక ఆమె ఛాంబర్ ముందు బైఠాయించిన బీజేపీ కౌన్సిలర్లు, పరస్పరం ఆరోపణలు, ఉద్రిక్తతలు. ఇగో ఇట్లున్నది కథ. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడు చూసుకుంటే, దద్దరిల్ల పశ్చిమాసియా. ఇరాన్, లెబనాన్పై భారీగా వైమానిక దాడులు జరిగినాయి. భారీగా విరుచుకుపడిన అమెరికా, ఇజ్రాయెల్. ఇక టెహ్రాన్లో కదిలిపోయిన నివాస భవనాలు, గోడలు. ఇక్కడ గల్ఫ్ పై దాడులతో ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అంటే గల్ఫ్ దేశాలపైన బాంబులు వేస్తూ ఉంటే ఏమవుతుందంటే, అరే ఇక మన అనవసరంగా ఎందుకు చేస్తున్నారు ఉద్యమం అని చెప్పేసి అక్కడ అమెరికాని, ఇజ్రాయెల్ని అడగాలి వీళ్ళందరూ అని చెప్పేసి ఇరాన్ ఏం చేస్తుందంటే గల్ఫ్ దేశాలపైన వేస్తుంది బాంబులు. యుద్ధాన్ని ముగిస్తామని ఆ వెంటనే మాట మార్చిన ట్రంప్. ఇక వెనక్కి తగ్గబోమని ఇరాన్ స్పష్టీకరణ. ట్రంప్ తొలి ప్రకటనతో శాంతించిన చమురు. స్టాక్ మార్కెట్లకు ఉపశమనం కలిగిందంట. 1700కు చేరుకున్న మృతులు. ఎక్కడ? ఇరాన్లా. ఓ గుర్తు తెలియని ప్రాంతం నుంచి ఇరాన్పై అమెరికా ప్రయోగించిన తొమహాక్ క్షిపణి అంట. మొత్తం ఆగమాగం ఉన్నది కథ. అవిశ్వాస తీర్మానంపై చర్చకు 10 గంటలు. స్పీకర్పై నోటీసులు అనుమతించిన లోక్సభ. అధికార విపక్షాల వాగ్వాదం. ఓం బిర్లాపై ప్రభుత్వ ఒత్తిడి ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏది? స్పీకర్ పైన, పార్లమెంట్లో లోక్సభ స్పీకర్ పైన, ఓం బిర్లా పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్షాలు. ఎందుకంటే మాకు టైం ఇస్తలేవు, మా ప్రతిపక్ష నాయకునిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీకి టైం ఇస్తలేరు, తర్వాత మైక్ కట్ చేస్తున్నారు, మాకు కనీసం మమ్మల్ని మాట్లాడకుండా చేస్తున్నారు, ఇదంతా కూడా ప్రభుత్వం చెప్పినట్టు ఎట్లా చెప్తే అట్లనే చేస్తున్నారని చెప్పేసి స్పీకర్ పైన ఆరోపిస్తూ ఉన్నారు ప్రతిపక్షాలు. దాంతో అవిశ్వాస తీర్మానం పెట్టిరు వాళ్ళు. సరే ఇది నెగ్గుతుందా నెగ్గదా అంటే నెగ్గదు. కాకపోతే ఏంటంటే ఆరోపణలు అయితే ఉంటాయి కదా అట్లా. 2028 వరకు జల్ జీవన్ మిషన్ కాల పరిమితి పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు 1.51 లక్షల కోట్ల అదనపు ప్రయోజనం. ఇక జేజేఎం 2.0లో ప్రతి గ్రామానికి గుర్తింపు సంఖ్యనంట చైనా నుంచి ఎఫ్డిఐలకు అనుమతిస్తున్నారు. ఇవాళ నూతన గవర్నర్గా ప్రమాణం. శివప్రతాప్ శుక్లాకు సాగర స్వాగతం పలికిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పంచాయతీలకు 3 ఏళ్లలో శాశ్వత భవనాలు ప్రణాళికలు సిద్ధం చేయాలని బట్టి ఆదేశం. వివిధ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపైన సమీక్ష పెట్టినట్టు. ఎవరెవరికి ఎంత కావాలి, ఏం కథ, నీటిపారుదల శాఖకి ఎంత కావాలి, భవన నిర్మాణానికి ఎంత కావాలి, రెవెన్యూ శాఖకి ఎంత కావాలి, వీళ్ళకి ఎంత కావాలి, వాళ్ళకి ఎంత కావాలి, గ్రామీణ అభివృద్ధికి ఎంత కావాలి, పంచాయతీరాజ్కి ఎంత కావాలి, ఇక్కడ విద్యకి ఎంత కావాలి, ఆరోగ్యానికి ఎంత కావాలి, వైద్యానికి ఎంత కావాలి, ఇవన్నీ ఎవరికొరికి ఎంత కావాలి ఏం కథ అని చెప్పేసి దానిపైన నిర్ణయం తీసుకురట కూర్చొని. మరి నిర్ణయం తీసుకురు కానీ మరి బీసీలకు సంబంధించి మరి పొన్నం ప్రభాకర్ అన్న మరి ఏంటి చూడు ఒకసారి. సపరేట్ కూర్చుంటే కాదు లెక్క. కూల్చిన చోటే భూదాన్ బాధితులకు ఇందిరమ్మ ఇల్లు. 311 మందికి ఖమ్మం కలెక్టరేట్లో టోకెన్లు జారీ చేసిండ్రు. ఇవాళ పట్టాలు పంపిణీ చేయనున్న బట్టి, పొంగులేటి, తుమ్మల.
13 రైతుల ఖాతాల్లోకి PM కిసాన్ నిధులు వేస్తారట కేంద్ర ప్రభుత్వం. ఏపీ, కర్ణాటక, తమిళనాడు కంటే తెలంగాణ రైతులకు తక్కువ అప్పులు ఉన్నాయట లోక్సభలో వెల్లడించింది కేంద్ర మంత్రి. ఇగో హోటళ్లపై గ్యాస్ పిడుగు, గ్యాస్ దొరకలేదట, కమర్షియల్ గ్యాస్. LPG సరఫరా మెరుగుపడకపోతే వ్యాపారాల అంటున్నాయి యాజమాన్యాలు. ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై సహా పలు నగరాల్లో ఇదే పరిస్థితి. వివిధ శాఖల మంత్రులతో ప్రధాని మోడీ భేటీ అయ్యిండు. పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ కొరత రాకుండా చూడాలని ఆదేశం. నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి వంట గ్యాస్ తీసుకొస్తున్నట. గృహావసరాలు, రవాణా రంగానికి అగ్రప్రాధాన్యం ఇస్తున్నట. ఏమైతుందంట ఇవి బంద్ చేస్తున్నట. ఎందుకంటే వీటికి ఎక్కువ గ్యాస్ అవుతుందని ఇవి బంద్ చేస్తున్నట. దేనిదేంది వడ, దోశ, పూరి బంద్, ఈ మూటికి ఎక్కువ అవుతుందట. గ్యాస్ కొరత నేపథ్యంలో హైదరాబాద్ హోటళ్లలో తగ్గిన మెను, మూసివేసే దిశగా పెద్ద హోటళ్లు, హాస్టళ్లు, మెస్సులు అంట. అటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 6 గ్యారెంటీలపై అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు, హామీల అమలుపై నిలదీస్తాం. రేవంత్ మూసీ ప్రాజెక్టు చేపట్టింది ఢిల్లీకి డబ్బులు పంపేందుకే. భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు మాట్లాడాడు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్నాడు కేటీఆర్. పల్లెకు ఆరోగ్య భరోసా, సమీప పట్టణాల్లో సిద్ధమవుతున్న 69 ఆధునిక ఆసుపత్రులు. మంచి పని చేయాలి, ఈ పని చేయాలి అసలు. వీటిలో 31 కొత్తవి ఉన్నాయంట, 38 పాతవి. వాటిని ఉన్నతీకరిస్తున్నారు. ఇక అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పెడతారట. రేపు ప్రయోగాత్మకంగా సంగారెడ్డి నుంచి శ్రీకారం. ప్రతి వ్యక్తి పేరిట ఆరోగ్య కార్డులు జారీ చేస్తారు. ఈయనకు దగ్గున్నదా, దమ్మున్నదా, ఏం రోగం ఉన్నదా, ఏం కథ, మంచిగానే ఉన్నాడా, ఆరోగ్యంగా ఉన్నాడా లేడా, పరిస్థితి ఏంది, ఏం కథ అనేది మొత్తం కూడా తెలుస్తుందట. ఆ కార్డు పెడతారు అటువంటి. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఇవేటివా ఇక్కడ ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. రైట్, విమాన టికెట్లపై సర్ఛార్జీ అంట. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం. దేశీయ విమానాల టికెట్ల పైన 399 రూపాయలట. ఇక స్వదేశీ విద్యా సర్వీసుల పైన 10 నుంచి $60. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నిర్ణయం ఇక రేపటి నుంచి అమలు చేస్తారట. ముందుగా బుక్ చేసుకున్న టికెట్లకు వర్తించదని చెప్పేసి స్పష్టం చేసిండ్రు. ఇక తదుపరి డీజీపీగా ఎవరు, శివధర్ రెడ్డి అది కాకుండా ఇప్పుడు 4 ఎంపిక చేస్తా ఉన్నారు. అందులో ఎవరిని తీసుకుంటారనేది చూడాలి. మరి తదుపరి డీజీపీగా సివి ఆనంద్, రేసులో విపి ఆప్టే, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ కూడా ఉన్నారట. ఇవాళ యూపీఎస్సీ భేటీ అవుతుంది. 4 పేర్లలో ఒక జాబితా పంపిందట ప్రభుత్వం. ఈ 4 పేరుతో పంపితే మరి ఎవరికి వస్తుంది ఏం కథ అనేది చూడాలి. ఇక వంట గ్యాస్ సంక్షోభం, దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల కొరత, హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడ్డది. ఇక చైనా FDAలకు పచ్చ జెండా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. యుద్ధం ఆపేద్దాం, ట్రంప్కు సలహాదారులు ప్రతిపాదించినట. ఏ అనవసరంగా యుద్ధం చేయకరా నాయన అని. చమురు ధరలు, వంట ధరల మంటలు. అమెరికాలో చట్టసభల ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షుడిపై ఒత్తిడి పడుతుందట. బయటపడే వ్యూహాన్ని అమలు చేయాలని సూచన. సలహాదారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వేసింది. పుతిన్కు ట్రంప్ ఫోన్ చేసిండట. యుద్ధాన్ని త్వరగా ముగించే దిశగా పలు ప్రతిపాదనలు చేసిండట రష్యా అధినేత. ఇక ఇరాన్ నౌకను ముంచేయడం సైనికాధికారులకు సరదాగా ఉందట మీడియా సమావేశంలో ట్రంప్. ఇకపై టన్ను వార్ హెడ్ ఉన్న క్షిపణులు ప్రయోగిస్తాం. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిక. కాల్పుల విరమణకు అంగీకరించాం, మళ్లీ దాడి చేస్తే ఆలోచన చేయకుండా బుద్ధి చెప్తామని చెప్పేసి ఇరాన్ స్పీకర్ అంటున్నాడు. ఆగని దాడులు, ముదురుతున్న సంక్షోభం, దారుణంగా ఉంది పరిస్థితి. ఇరాన్ వాడు కూడా తగ్గనంటుండు. యుద్ధంలో గెలిచింది రష్యా. నిజంగా కూడా యుద్ధంలో గెలిచింది రష్యానే. ఇప్పుడు చమురు ధర పెరిగింది. రష్యా చమురుపై ఆంక్షలు తొలగిపోయినాయి. ఉక్రెయిన్ అంశం మరుగున పడింది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు. బరాబరి జరిగింది. ప్రభాకర్ రావుకు రెగ్యులర్ బెయిల్ వచ్చిందట. చూసుకోయిగా దొంగల లంగలకు కూడా బెయిల్ వస్తుంది. ఇట్లా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడికి ఊరట. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళొద్దు అని చెప్పేసి ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేస్తారట. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇట్లా అయిందనమాట. నరరూప రాక్షసులకు ఆ న్యాయాధికారులను ప్రశ్నించొద్దు, అలాంటి ధైర్యం కూడా చేయొద్దు. బెంగాల్ ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్లో తొలగించిన పేర్లపై ఇప్పటికే వాళ్ళు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. మీకోసం ఇంకా ఏం కోల్పోవాలి? వారికి వ్యతిరేకంగా పిటిషన్ వేస్తారా? ఇరుపక్షాల విశ్వసనీయత పైన సందేహం ఉందని చెప్పేసి CJI సూర్యకాంత్ అంటున్నాడు.
ఇక కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు, ఆయనపై ప్రభుత్వం ఒత్తిడి ఉంది, రాహుల్ను మాట్లాడనివ్వడం లేదు. స్పీకర్పై అవిశ్వాస తీర్మానం మీద చర్చలో విపక్ష సభ్యులు విమర్శలు గుప్పించారు. విపక్ష సభ్యులకే స్పీకర్ ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. రాహుల్కు సభ అంటే గౌరవమే లేదు అని చెప్పేసి కేంద్ర మంత్రి రిజిజు అంటున్నాడు. మాటల యుద్ధం, మీరంటే మీరు. ఇక సరుకు సన్నాహాలు. వచ్చే నెల రాష్ట్రంలో ప్రక్రియ ప్రారంభం. 2 ఓట్లు ఉంటే ఒకటి రద్దు చేస్తారట. ఎందుకంటే కొంతమందికి 2, 3 కూడా ఉంటాయి ఓట్లు. ఒకటి ఊర్లు ఉంటుంది, ఒకటి సిటీలు ఉంటుంది. ఇట్లా ఉండకుండా చేస్తారట, చేయాలి కూడా. 12 రకాల ధృవీకరణ పత్రాల్లో కనీసం ఒకటి చూపించాలి. ఇంటింటికి రానున్న బిఎల్ఓలు. ఇక్కడ బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్. ఇక పార్టీల ఏజెంట్లకు ప్రమేయం. లోపాలపై అప్పీళ్లకు అవకాశం ఇస్తారట. వివరణ తీసుకున్నాకే పేరు తొలగిస్తారు. కొత్త ఓటర్ల నమోదు. గరిష్టంగా 1200 మంది ఉండేలా పోలింగ్ బూత్ల హేతుబద్ధీకరణ చేస్తారట. కొత్త గవర్నర్ ప్రమాణం ఇవ్వాలని శివప్రతాప్ శుక్లాకు స్వాగతం పలికిండు ముఖ్యమంత్రి. బంగారు మాటల మోసగాళ్ళు చూసుకో. బంగారు మాటల మోసగాళ్ళు అంటే దొంగలు ఉంటారు కథ. ఒంటరి మహిళలు పెళ్లిడు యువతులే లక్ష్యంగా చేసుకుంటారట. మెల్లగా వీళ్ళని ట్రాప్లో దించుతారట. ట్రాప్లో దించి బంగారం కొట్టేసుకొని అవతల పడతారు. ఏమనంటే మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తారట. ఇటువంటి వాళ్ళకి పడిపోతుంటారు. మళ్ళీ ఇటు కొంతమంది అదో పరిశాన్ ఉంటుంది లెక్క. మంచోడు ఉంటే మంచోనికి పడరు, మంచోనికి మంచిగా ఉండరు లెక్క. మ్యాట్రిమోనీ సైట్లు సోషల్ మీడియా ద్వారా వల వేస్తారట. టెకీ బడా వ్యాపారవేత్తలమని చెప్పి పెళ్లి పేరుతో ముగ్గులోకి తీస్తారట. ఆపై నగలు తీసుకుని ఉడాయింపు అడిగితే తిరిగి బెదిరిస్తారట. మళ్ళా చాటింగులు ఫోటోలు బయట పెడతామని బాధితులకు బ్లాక్మెయిల్ చేస్తారు. పసిడి ధర అంటే బంగారం ధర ఆకాశాన్ని అంటుతుండడంతో పెరుగుతున్న నయా మోసాలు. తెలుగు రాష్ట్రాల్లో 1000 కేసులు నమోదవుతున్నాయట. స్వీయ అప్రమత్తతోటే, అంటే సొంతంగా మన అప్రమత్తతోటే రక్షణ ఉంటుంది, కానీ లేకపోతే ఏం చేయలేమంటున్నారు. అది పరిస్థితి. హైదరాబాద్ కేపీహెచ్బిలో గత ఏడాది మాట ఇది. మ్యాట్రిమోనీ సైట్లో ఓ వ్యక్తి తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అని ప్రొఫైల్ పెట్టుకున్నాడు. ఓ మహిళ అతడిని సంప్రదిస్తే మాటలు కలిపాడు. ఆమెను ప్రేమలోకి దింపాడు. పెళ్లి చేసుకుంటారని చెప్పాడు. ఒకరినొకరు ఒకానొక రోజు ఇంట్లో పూజ ఉంది, నీ నగలు తీసి ఇస్తే పసుపు కుంకుమ పెట్టి ఇస్తాను అని చెప్పి ఆమె నుంచి 15 తులాల బంగారు నగలు తీసుకుపోయిందట. తర్వాత మళ్ళీ ఆమెను అతను కలిస్తే ఒట్టు. బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తే మోసాలకు పాల్పడే ఇతను వృత్తిగా పెట్టుకున్నాడని, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బిజినెస్ మ్యాన్ అని పేర్లతోటి మ్యాట్రిమోనీ సైట్లలో ప్రొఫైల్ పెట్టి 5 మహిళలను మోసం చేసినట్లు విచారణలు తేల్చిరట. విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలే అతడు లక్ష్యంగా చేసుకుంటాడని, వారిని ప్రేమలోకి దించి వివాహ నిశ్చితార్థం చేసుకుందామని నమ్మించి ఖరీదైన హోటళ్ల చుట్టూ తిప్పి ఆలయాలకు తీసుకెళ్లి దగ్గరైనట్లుగా నమ్మిస్తాడని చెప్పారు. ఆ వ్యక్తిపై గచ్చిబౌలి, కేపీహెచ్బి, మియాపూర్ స్టేషన్లో పలు కేసులు నమోదైనాయట. అతన్ని పోలీసులు అరెస్టు చేసి 40 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం ధర బాగా పెరగడం, తులం ధర వేలల్లోంచి లక్షల్లోకి చేరడంతో 1.5 లక్షలు కూడా దాటేయడంతో పసిడి దొంగలు మోపోయినరట. చైన్ స్నాచర్లుగా మెడల్లోకి ఇట్లా రాకపోవడం కాకుండా ఇట్లా మెల్ల ట్రాప్ చేస్తారట. 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు పోస్టులు ఉన్నాయి. మెరిట్ జాబితా విడుదల చేసింది నిన్న రాష్ట్ర వైద్య విధాన పరిషత్. ఆసుపత్రుల్లో స్పెషలిస్టులు వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మంగళవారం విడుదల చేసిందట. 12 నుంచి అనస్థీషియా, గైనకాలజీ, తర్వాత పీడియాట్రిక్స్ విభాగాల అభ్యర్థులు ధృవపత్రాలు పరిశీలన చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి ఒక ప్రకటనలో చెప్పిండు. పరీక్షలు అయ్యాకే పెళ్లి చేసుకుందామని అన్నదంట. ఎవరు? ప్రియురాలు. దాంతో ప్రియుడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇదేం బాబురావు, నువ్వేం మనిషి నువ్వు నాయన. ఇక మన పరీక్షలు అయిపోతే పరీక్షలు అయ్యేదాకుంటే మనం పీక్తుంటేవా మనం? మొత్తం జీవితమే వీకేయడా, చచ్చిపోయినట్టుగా. పరీక్షలు అయ్యేదాకా నేను ఎట్లా అవుతాను? పెళ్లి విషయంలో ప్రేమ జంట వాగ్వాదం. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుందామన్న యువకుడు పరీక్షలు అవుతున్నాయని ఇప్పుడే వద్దని చెప్పిందంటే యువతి. మనస్తాపంతో ప్రియుడు బలవన్మరణం చెందినట. చూసుకోయిక మునగాడు. మహబూబాబాద్ జిల్లాలో కురులో జరిగింది ఘటన. వల్లపునేని శివకుమార్ అంట. పరీక్షలు అయిపోయినాక పెళ్లి చేసుకుందామంటే చచ్చిపోయినట మనోడు. చూసుకోయిక మునగానే ఉన్నాడు ఆయన. ఇది
ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఏమిది రాలే ఇలా శనార్థి తెలంగాణ చూస్తే కేసులు అవుతాయి, హడావిడి జరుగుతుంది, కానీ ఎవరికి శిక్షలు పడవు. విచారణలు తర్వాత మరుగున పడిపోతాయి. డ్రగ్స్ కేసు నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు వరకు ఇదే తంతు. తొలుత విచారణలో దూకుడు మొత్తం ఇక అరెస్ట్ చేస్తారు, అయిపోయింది, లోపల పడ్డరిగా కేసీఆర్ లోపల పడతాడు. అక్కడ చెంచల్గూడ జైల్లో, చేర్లపల్లి జైల్లో ఒక ప్రత్యేకంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి కూడా చెప్పిండు. మరి కట్టించిందా లేదా అంటే ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు ఎవరు. ఆ తర్వాత దర్యాప్తు జోలికే వెళ్ళని వైనం. ఇది రాష్ట్రంలోని హై ప్రొఫైల్ కేసుల తీరు ఇట్లుందంట. కేసులు అవుతాయి కానీ హడావిడి జరుగుతుంది, కానీ ఎవరికి శిక్షలు పడాయి, గింతే ఉంటుంది లెక్క. ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావుకు ఊరట. అరెస్ట్ నుంచి మినహాయిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తుకు సహకరించాలని ప్రభాకర్ రావుకు కోర్టు సూచనలు చేసింది. ఆధారాలు ట్యాంపరింగ్ చేస్తే బెయిల్ రద్దవుతుందని హెచ్చరిక. కోర్టు అనుమతి లేకుండా రాష్ట్రం విడిచి వెళ్ళొద్దని చెప్పిందట. బాగానే ఉన్నది, కానీ మొత్తం మీద బెయిల్ వచ్చేసింది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇక అయిపోయింది, మొత్తం ఇక అరెస్ట్ అయిపోతారని అనిపిస్తుంది. ఏం జరగదు. మళ్ళా తెలంగాణలోని హై ప్రొఫైల్ల కేసులు చూస్తే విస్మయం కలుగుతుంది. అసలు ఆ కేసులు ఎందుకు నమోదవుతాయో మరెందుకు విచారణ ఆలస్యం అవుతుందో తెలియని పరిస్థితి. ఈ కేసులు కేవలం రాజకీయ కక్ష సాధింపులు, అవతలి పార్టీ నుంచి అనుకున్న ప్రయోజనాలు సాధించుకోవడం, లేకపోతే వారిని దారికి తెచ్చుకోవడం కోసమే ఈ కేసులు నమోదు చేయడం, ఆ తర్వాత వాటి గురించి అటకలు కనీసం పట్టించుకోకపోవడం, ఇదంతా జరుగుతుంది. ఇట్లా డ్రగ్స్ కేసు అటేవాయ్, ఫోన్ ట్యాపింగ్ అటేవాయ్, తర్వాత ఇది కాళేశ్వరం కేసు అటేవాయ్, కరెంటు కేసు అటేవాయ్, ఏది లేకపోయా, గొర్రెల కేసు అటేవాయ్. తెలంగాణలో భిన్న వాతావరణం. ఉదయం పొగమంచు, మధ్యాహ్నం వేళ మండుతున్న ఎండలు. 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు. భిన్న వాతావరణం కారణంగా జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వస్తున్నాయట. పార్టీలో ఉండాలా వద్దా? త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా. పార్టీ మార్పుపై కార్యకర్తలు, నాయకుల అభిప్రాయం తీసుకుంటా, ఆ తర్వాతే డిసిషన్ తీసుకుంటా. తుమ్మిడిహెట్టి తర్వాత పూర్తి చేయాలని చెప్పేసి మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి అన్నాడు. బీజేపీ ప్రభుత్వం ఉండాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటాడట. ఎవరు? జీవన్ రెడ్డి. ఇక్కడ చికిత్సలకు సంబంధించి లీడర్. బీజేపీ ప్రభుత్వానికి తల వంచని వ్యక్తి రాహుల్ గాంధీ. ఎల్లప్పుడూ ప్రజల పక్షమే నిలిచే నేత రాహుల్. నెహ్రూను విమర్శించే బీజేపీ నేతలు ఇప్పుడు ఆయనను పొగుడుతున్నారు. లోక్సభలో ప్రియాంక గాంధీ స్పీచ్ ఇచ్చింది. అధికార పక్షంపై తీవ్ర విమర్శలు చేసింది. ఇక పసిడికి మళ్ళీ రెక్కలు వచ్చినాయి. ఏది? బంగారానికి. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలంట. తులం బంగారం 1,62,000 అయింది. ఇక కిలో వెండి 2,77,000 అయిందట. బలహీనపడిన డాలర్, బలపడిన రూపాయి. గల్ఫ్లో యుద్ధ పరిస్థితితో మారిన సిచ్యువేషన్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ప్రపంచం సంక్షోభంలో ఉంది, కానీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే ఉంది. పశ్చిమాసియా చిగురుటాకులా వణికిపోతోంది. ఇండియాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇదంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాకచక్యమైన పరిపాలన వల్లే సాధ్యమైంది అని చెప్పేసి బీజేపీ నేత నిజామాబాద్ ఎంపీ ధరంపూర్ అరవింద్ అంటున్నాడు. బ్యాంకుల మినిమం బ్యాలెన్స్ దందా. కనీస నిల్వల పేరుతోటి ఖాతాదారుల నుంచి కోట్ల రూపాయలు కొలగొట్టినట బ్యాంకులు. గడిచిన 3 ఏళ్లలో 19,000 కోట్ల రూపాయలు వసూలు చేసినట. ఖాతాదారుల నుంచి హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకుల ముక్కుపిండి వసూలు చేసినట. పార్లమెంట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అంటుంది, చూసుకోగా మినిమం ఉండాలి, 50,000 ఉండాలి, మినిమం 20,000 ఉండాలి, 10,000 ఉండాలని చెప్పేసి ఇట్లా చెప్పి ఆగమాగం చేస్తున్నట. పైసలు అవతల పడుతురు, వేసుకుని అవతల పడుతురు. ట్రంప్కు ఎదురు దెబ్బ. ఇరాన్ విషయంలో బోల్తా పడ్డ అమెరికా అధ్యక్షుడు. టెహ్రాన్ను అంచనా వేయడంలో తప్పిన ట్రంప్ లెక్కలు. ఇరాన్ను దెబ్బ కొట్టలేక దారుణంగా చేతులు కాల్చుకున్న యుఎస్ ప్రెసిడెంట్. ఇరాన్ ఎంత అనుకోండి, ఇంత దేశం దన్మని వేసి పడేస్తే అవుతాను అనుకోండు, కానీ అరే నేను తగ్గేదే లేదంటారు వాళ్ళు. గల్ఫ్లో అమెరికా స్థావరాలను కాపాడుకోలేని అగ్రరాజ్యం. వాషింగ్టన్ను వణికించగలిగిన టెహ్రాన్. ఇక రైతులపై కేసులు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతుంది. ఈ విషయంపై నిలదీసిన రైతులను అరెస్టు చేయడం దారుణం. రాజన్న సిరిసిల్ల జిల్లా రంగనాయక్ సాగర్ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు. పశ్చిమాసియాలో చమురు కలకలం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో నిలిచిపోయిన క్రూడ్ ఆయిల్ సరఫరా.
భారత్లో లోటు ఏర్పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలట. ఎల్పీజీ విషయంలో కీలక నిర్ణయం. గ్యాస్ పక్కదారి పట్టకుండా చమురు శుద్ధి సంస్థలపైన ఎస్మా యాక్ట్ ప్రయోగిస్తున్నారు. బెంగళూరు, ముంబైలో 20% హోటల్ బంద్ అయినాయట. ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమ్ ఏమంటుందో చూద్దాం. ఇటుందా? కొత్త గవర్నర్ ప్రమాణం ఇవాళ ఉంటుంది. లోక్ భవన్లో బాధ్యతలు స్వీకరించిన శివప్రతాప్ శుక్లా. వంటింట్లో వారు సెగలు, గ్యాస్ టెర్రర్. చూసుకో, అక్కడ ఏది యుద్ధం జరిగితే మన మీద పడ్డది దెబ్బ. వంట నూనెకు దారేది. మిడిల్ ఈస్ట్ సంక్షోభంతో దిగుమతుల్లో ఆలస్యం జరుగుతుందంట. సరుకు రవాణా కోసం చుట్టూ తిరిగి రావాల్సిన దుస్థితి. మార్కెట్లో పెరుగుతున్న ధరలు. మళ్ళా వంట నూనె ధరలు కూడా పెరుగుతాయట. బీఆర్ఎస్ పోరాటం దిగొచ్చిన ప్రభుత్వం. వెలుగుమట్లకు పట్టాలు. బీఆర్ఎస్ ఎవరిదాలే చెప్పుకుంటారు. అట్లా కూలగొట్టిన 412 ఇండ్లను తిరిగి కట్టించేందుకు సర్కార్ సమ్మతి. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని చెప్పేసి బుక్కెడు బువ్వ తిననియరా అని చెప్పేసి అక్కడ బాధితులు అంటా ఉన్నారు. తీర్మానం దీనిపైన ఫైట్ చేసిండు. ఇక సేవ్ తెలంగాణ అనకుండా కాంగ్రెస్ నుంచి రాష్ట్రాన్ని రక్షిద్దాం. జై తెలంగాణ నినాదంతో నాడు ఉద్యమం. నేడు అదే స్ఫూర్తితో నిన్నటికి 15 సంవత్సరాలు అవుతుంది మిలియన్ మార్చ్కు. దాని మీద ఎవరు రాయలేరు పేపర్లో. నేడు అదే స్ఫూర్తితో ప్రజలను ఏకం చేద్దాం. రేవంత్ లాటరీ సీఎం. కేసీఆర్ది హిస్టరీ. తెలంగాణలో కొత్తగా రాహుల్ బంధు స్కీమ్ అంట. లూటీ చేసేందుకే మూసి బ్యూటిఫికేషన్. 2 ఏళ్లలో ఏ వర్గానికి పైసా ఇవ్వని సర్కార్. రాష్ట్రంలో నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్పేసి కేటీ రామారావు ఆరోపిస్తున్నాడు. హామీలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. 6 గ్యారెంటీలపై ప్రైవేట్ బిల్లు పెడతాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వెల్లడి. ఇక పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వర్క్ షాపు నిర్వహించినట. ప్రతిపక్షంగా ధీటుగా పోరాడదామని పిలుపునిచ్చిండు. 2 రైతుల ఆత్మహత్య. దిగుబడులు రాక అప్పుల పాలయ్యారట. తీర్చే మార్గం లేక బలవన్ మరణం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం. ఇక నేతన్న బలవన్ మరణం. 2 నెలలుగా పనులు లేక మనస్తాపమంట. యాదాద్రి జిల్లాలో విషాదం. 9 నెలల్లోనే అప్పుల కుప్ప. 70,000 కోట్ల రుణం తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి ఒక వార్త వేసింది. వాళ్ళు తీసుకురు, ఇప్పుడు వీళ్ళు తీసుకురు. కదిలిన ఉద్యోగులు. వివిధ దశల్లో నిరసన చేపట్టిన కాంగ్రెస్ మొద్దు నిద్ర వీడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యుత్ కార్మికులు ఆందోళన బాటపెట్టారు. అయితే ఈజేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని 4 విద్యుత్ మండలాల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు మింటి కాంపౌండ్కు తరలివచ్చారు. వారి నినాదాలతో పరిసరాలు హోరెత్తాయి. 2 ఏళ్లుగా కన్వర్షన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తుండడం, స్టాండింగ్ ఆర్డర్ను అమల్లోకి తీసుకురాకపోవడంపై జేఏసీ మండిపడింది. హామీలు మరిచిన రేవంత్ సర్కార్తో తాడోపేడో తేల్చుకునేందుకు ఏప్రిల్ తొలి వారంలో సమ్మెకు వెళ్ళినట్లుగా ప్రకటించారు విద్యుత్ కార్మికులు. ఇక్కడ రగిలిన నిరుద్యోగులు. జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వకుండా దగా చేసిన కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ పోలీసు నిరుద్యోగులు జేఏసీ మంగళవారం చేపట్టిన మిలియన్ మార్చ్ను ప్రభుత్వం భగ్నం చేసింది. 8 ర్యాలీగా వెళ్లకుండా తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది. తెల్లవారుజాము నుంచే వందల మంది నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. 15కు పైగా స్టేషన్లకు వారిని తరలించారట. ఇది నోటిఫికేషన్లు వేస్తలేరని నిరుద్యోగులు. తెలంగాణపై మళ్ళీ టీడీపీ విషయం అంట. లోక్సభలో ఎంపీ లావు వ్యాఖ్యలు. బిల్లు పాస్ అయిన రోజు బ్లాక్ డేగా వర్ణన. ఇంత బరితెగించిన పెదవి విప్పని తెలంగాణ బీజేపీ తర్వాత కాంగ్రెస్ ఎంపీలట. ఇక బీఆర్ఎస్ సభ్యులు లేని లోటు స్పష్టంగా కనిపించిందని చెప్పేసి వద్దిరాజు అంటున్నాడు. తెలంగాణపై ఏడుపు ఆపండి అని చెప్పేసి దాసోజు. లావు వ్యాఖ్యలు దుర్మార్గం అని చెప్పేసి దేవిప్రసాద్ అంటున్నాడు. రాకుండా చేసుకుంది మీరేనా ఏవి ఎంపీ సీట్లు. ఇక చాలానా బహానా. ఒకరి డబ్బు వేరొకరికి చెల్లింపట. ట్రాఫిక్ స్కామ్లో కొత్త కోణం బయటపడుతుంది. హోంగార్డు వెనక పెద్ద తలలున్నాయంట. అసలు దోషులు ఎవరో తేల్చాలని ఉన్నతాధికారుల ఆదేశం. పోలీస్ శాఖలో నమస్తే తెలంగాణ కథనంతో బయటకు వచ్చినాయట కథలన్నీ. గ్రూప్ 1 కేసు మళ్ళీ సుప్రీంకోర్టుకు. హైకోర్టు తీర్పుపై నిరుద్యోగ చేసి ఎస్ఎల్పి వేస్తా ఉంది. ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ రద్దు. ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫారసు చేసిందట. ఇది ఇట్లా నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. అయితే వెలుగుమట్ల బాధితులకు
పెరుగుమట్ల బాధితులకు న్యాయం జరగాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు రావాల్సినటువంటి అంటే వాళ్ళు కట్టుకున్నటువంటి ఇండ్ల స్థలాలని మళ్ళీ వాళ్ళకే కేటాయించాలి, అక్కడ ఇల్లు కట్టియాలని చెప్పేసి